स्थापितमेन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीव साद्वैतं सावधूतं भजनसहितं कृष्णचैतन्यदेव श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी नित्यनामिनि नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणि नमो विष्णुपादाय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिष्ठे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वर हरे कृष्ण। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। राधे राधे। हरे कृष्ण, ధన్యవాద ప్రణామం అందరికి। థ్యాంక్ యూ సో మచ్। నా వాయిస్ వినిపిస్తుందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ। సో నిన్నటి శ్లోకం మనం 16వ శ్లోకం చెప్పుకున్నాము। ఎవరైనా సమ్మరైజ్ చేస్తారా? హరే కృష్ణ। ఏం తెలుసుకున్నాం మనము? మాతాజీ చెప్పొచ్చా? మాతాజీ చెప్పండి। సర్వ పాపహరులైనటువంటి మహాభక్తులకు సేవ చేయడం ద్వారా అది గొప్ప సేవగా అనబడుతుంది। అటువంటి సేవ చేయడం వలన వాళ్ళు చేసి దాని ద్వారా మనుషునికి దేవుని కథల పట్ల శ్రవణం ఎక్కువ రుచినిస్తుంది। అంటే ఎక్కువ తృప్తిగా అమృతం లాగా వినిపిస్తుంది దేవుని కథలు వినడం ద్వారా। అంతవరకు చేస్తూ తర్వాత కథల ద్వారా ఏమవుతుందని చెప్పారు మీరు? కథలు వినడం వలన అంటే చాలా రుచి ఉత్పన్నం అవుతున్నది అన్న, అంటే ఎంత తృప్తిగా ఉంటుంది, అవి వినాలని ఇంట్రెస్ట్ వస్తుంది, దేవుడి మీద ఇంకా భక్తి పెరుగుతుంది। ఓకే ఓకే, ఇంకెవరైనా ఏమన్నా చెప్తారా? హరే కృష్ణ హరే కృష్ణ। సో ఇక్కడ ఏమన్నారు అంటే 16వ శ్లోకంలో, ఓ విప్రులారా అంటే ఓ ఋషులారా, సర్వ పాపదూరులైనటువంటి మహాభక్తులకు సేవను గూర్చుట ద్వారా గొప్ప సేవ వనరింపబడుచున్నది। అట్టి సేవ ద్వారా మనుజునికి వ్యాసదేవుని కథలను శ్రవణం చేయటయందు రుచి ఉత్పన్నమగుచున్నది। సో మనకి భగవంతుడి సేవ కంటే కూడా ఎవరి మహాభక్తులకి సేవ చేసినట్లయితే ఆ రుచి మనకి వస్తుంది। ఎటువంటి రుచి? కథ వినాలి అనేది ఒక రుచి అనేది ఉత్పన్నం అవుతుంది। శ్రవణము చేయుటకు రుచి ఉత్పన్నం అవుతుంది। అసలు మనకి రుచియే లేదు, కలియుగ వాసులకి భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న రుచి లేదు। ఆ రుచి ఎలా వస్తుంది అని శాస్త్రాల్లో ఇలా రాశారనమాట। అంటే భగవత్ సేవకుల్ని మహాత్ములు లేదా తీర్థులు అని పిలుస్తారు।
సో తీర్థయాత్రలు చేస్తారు, దేశకాల అంతా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఇటువంటి వాళ్ళకి సేవ చేస్తే మనకి భగవంతుడి కథల యందు రుచి పెరుగుతుంది అని చెప్పారు. సో 17వ శ్లోకంలో ఏముందో మనం చూద్దాం. गुरु महाराज की जय, श्रील प्रपाद की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल, हरे कृष्ण. సో ఈ శ్లోకం ఇలా వస్తుంది. మీకు అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. శృణ్వతాం స్వకథాః కృష్ణ పుణ్యశ్రవణకీర్తనః హృద్యంతస్థో హ్యభద్రాణి విదునోతి సుహృత్స్తాం. శృణ్వంతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః హృద్యంతః స్థో హ్యభద్రాణి విదునోతి సుహృత్స్తాం. శృణ్వతం సందేహముల ఎడ శ్రవణోత్సాహమును కలిగిన. స్వకథ అంటే తన కథల యందు, కృష్ణ దేవదేవుడైన శ్రీకృష్ణుడు, పుణ్య అంటే పుణ్య, శ్రవణము, కీర్తనము, హృది అంతః, స్థః అంటే హృదయములో, హి నిశ్చయముగా, అభద్రాణి భోగాభిలాషను, విధునోతి తొలగించి వేయును, సుహృత్ శ్రేయోభిలాషి, సతాం శ్రద్ధవంతులైన భక్తులు. సో శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్య శ్రవణ కీర్తనః హృది అంతః స్థః హి అభద్రాణి విధునోతి సుహృత్ సతాం. శృణ్వతాం స్వకథాః కృష్ణాః పుణ్యశ్రవణకీర్తనః హృద్యంతః స్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్స్తాం. హరే కృష్ణ. సుహృత్ సతాం. హరే కృష్ణ. సో మీరు ఎవరైనా చదవడానికి ఉత్సాహం ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. శ్రావణి మాత మీరు, లేకపోతే మనీషా మాతాజీ చదివించండి. ఓకే మాతాజీ. సరోజ మాతాజీ. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम. श्रील प्रभुपाद की जय. शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवण कीर्तनः हृद्यन्तः स्तो ह्यभद्राणि विधुनोति सुहृत्सतां. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम. నెక్స్ట్ అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. శృణ్వాతం స్వకథః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతః స్తోయ భద్రాని విధునోతి సుహృత్సతాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ వి కుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శృణ్యంతం స్వకథాః కృష్ణాః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతః భద్రాని విధునోతి సుకృత్యస్యాతాం. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ అంజని మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శృణ్వతాం స్వకథా కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ వాళ్ళు అనువాదం చదవండి. కవిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. పరమాత్మగా సర్వ జీవ హృదయములలో నిలిచిన వాడును,
శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషియును అగు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనములు జరిగినప్పుడు పుణ్యప్రదములైన తన దివ్య లీలా కథల ఎడ శ్రవణోత్సాహమును కొనిన భక్తుని హృదయం నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయుచున్నాడు. హరే కృష్ణ. హరి బోల్. ఎంత బాగుంది కదా. ఈ నామం తలిచినంతనే భౌతికాభిలాషాలన్నీ తొలగివేస్తాయి అంటే తొలగిపోతాయి మనకి. అసలు ఎప్పటికీ మనకి ఏ కోరిక లేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటది చెప్పండి? చాలా ప్రశాంతంగా ఉంటది మాతాజీ. చాలా ప్రశాంతంగా. అప్పటికైనా ఏదో ఒక చిన్న కోరిక పుడుతుంది కదా. మనకి ఏదైనా కోరిక కోరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కోరిక అనుకుందాం. పెద్ద కోరికలు అంటే భౌతిక ప్రపంచంలో ఒక ఐఐటి సీటు, లేకపోతే ఐఐటి పాస్ అవడము, పెళ్ళి అయిపోవడము, పిల్లలు ఇట్లాంటివే మనకు పెద్ద కోరికల్లాగా ఉంటాయి కదా. అది తీరిన వెంటనే అమ్మయ్య తీరిపోయిందని మొక్కు చెల్లించుకోవడానికి యాత్రలు చేస్తామా లేదా? హరే కృష్ణ. చేస్తాం మాతాజీ. మొక్కులు చెల్లించుకుంటాం, మొక్కు వేసుకుంటాం కదా మనం, ఈ దేవుడికి ఆ దేవుడికి మొక్కులు చెల్లించుకుంటాం. అప్పుడు కొంత ప్రశాంతత అనేది మనకు ఉంటది. ఉంటదా ఉండదా? ఉంటది. సో అంటే ఆ సమయంలో ఆ కోరిక తీరిపోయింది, ఇంకా వేరే కోరికలు లేవు కాబట్టి ప్రశాంతత. ఇప్పుడు ఇందిరాబోయిన మాతాజీ అన్నారు ప్రశాంతంగా ఉంటది అని. నిజమే, ఒక కోరిక మనకి తీరిపోయింది, కోరికలే లేవు ఆ సమయంలో. ఆ ఉన్న ఒక కోరిక తీరిపోయింది, నైస్. ఇప్పుడు ఆ ప్రశాంతంగా మళ్ళీ తర్వాత ఇంకోటి మెల్లగా పుట్టుకొస్తుంది కదా. ఒక మొక్కలో నుంచి చిన్న చిన్న మొక్కలు, పిలకలు అంటాం కదా, ఆ పిలకలు పుట్టినట్టు ఈ కోరికలు అనేది మనకి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. మాయ మనని ఎప్పుడు కమ్ముకునే ఉంటుంది. కానీ దాన్ని తొలగించి వేస్తే ఆ కొద్దిసేపు ప్రశాంతత ఇంకా ఎప్పటికీ ఉండిపోవాలంటే ఏం చేయాలో ఇక్కడ మనకి వీళ్ళు చెప్పారనమాట. భాగవతులు ఎవరు? సూత గోస్వామి ఋషులందరూ అడిగితే ఆయన చెప్తున్నాడు ఏంటి? పరమాత్మగా సర్వజీవుల హృదయాల్లో నిలిచినవాడు. సో భగవంతుడు 3 రకాలుగా ఉంటాడని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు శ్లోకాలు. మీకు ఎవరికైనా గుర్తుందా? ద స్టేజెస్ ఆఫ్ భగవాన్. శబ్దేతి పరమాత్మేతి భగవానేతి. వెరీ గుడ్. సో ఇక్కడ బ్రహ్మభూత అని అనుకుంటాం కదా, పరమాత్మగా సర్వజీవుల్లో ఉంటారు. బ్రహ్మభూత స్థానంలో కొంత. ఆ తర్వాత భగవానుడు మన దగ్గర లేడు, మన దగ్గర పరమాత్మ మాత్రమే ఉన్నాడు. అన్ని జీవుల్లో పరమాత్మ ఉంటాడు. సో సర్వజీవుల హృదయాల్లో నిలిచినవాడు. శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషయగు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనము జరిగినప్పుడు పుణ్యప్రదములైన ఆ దివ్య లీలా కథల అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎక్కడైతే భగవత్ కీర్తన జరుగుతుందో, కథ జరుగుతుందో అక్కడికి వచ్చి భగవంతుడు తిష్ట వేసుకుని కూర్చుంటాడంట. సో ఇలా ఇంత ఉత్సాహంగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళల్లో భౌతిక సుఖాభిలాషను తొలగించి వేస్తాడంట. అంటే వీళ్ళు ఇలా భజన చేసుకుంటుంటే వాళ్ళకి ప్రశాంతత ఉంది, నా ధామానికి వీళ్ళు వచ్చే పనులే చేస్తున్నారు కాబట్టి చక్కగా నా ఇంటికి వచ్చేస్తారు నా పిల్లలు అనుకుని ఈ భౌతికమైన కోరికల్ని, అభిలాషని తొలగించి వేస్తాడంట కృష్ణుడు. అది బాగుందా మనకి? హరే కృష్ణ. ఇలా చేస్తే బాగుంటుందా? బాగుంటుంది మాతాజీ కదా. మనకి అస్సలు కోరికలే లేవనుకోండి, అప్పుడు ఎంత బాగుంటది, అసలు చాలా బాగుంటది కదా. ఉండాలి మాతాజీ, భౌతిక కోరికలు అనేది మనకి ఉండకూడదు. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ శ్రీల ప్రపాదికి జై ఏమని చెప్తున్నారంటే, దేవదేవుడైన శ్రీకృష్ణుని కథా విషయము శ్రీకృష్ణునికి అభిన్నము కనుకనే అపరాధరహితమైన కృష్ణలీలా కీర్తనము శ్రవణము గావించిన అచ్చోట కృష్ణుడు స్వయముగా దివ్యమగు శబ్ద రూపమున నిలిచి ఉండగలరని అవగతమవుచున్నది. అంటే శబ్ద రూపంలో శ్రీకృష్ణుడు కథలు ఎక్కడైతే చెప్పుకుంటున్నారు అభిన్నము కాదు అంటే శ్రీకృష్ణుడి కథకి శ్రీకృష్ణుడికి తేడా లేదు, శ్రీకృష్ణుడి నామానికి శ్రీకృష్ణుడికి తేడా లేదు, శ్రీకృష్ణుని కీర్తనానికి శ్రీకృష్ణుడికి తేడా లేదు.
భాగవతానికి శ్రీకృష్ణుడికి ఏమన్నా తేడా ఉందా అంటే ఏమీ లేదు. అందుకే చాలా పవిత్రంగా చెయ్యాలి. ఇవన్నీ కూడా శబ్ద రూపంగా ఇప్పుడు మనం జపం చేస్తున్నాం. ఆ జపము చేస్తున్నప్పుడు కొందరు చాలా శుద్ధంగా మంచిగా నామం చేస్తూ ఉంటారు. ఉదాహరణలకి మనము అడవిలోకి వెళ్ళి తపస్సు చేశారు. ఎవరు ఆయన? చిన్న పిల్లవాడు ధ్రువ మహారాజు చేశాడు. అంత చిన్న పిల్లవాడికి 4 months 5 months లోనే ప్రకటితమయ్యారు భగవంతుడు. కానీ మనం 1 2 years 3 4 5 6 ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా మనకి ప్రకటితం అవటం లేదు అనేది మనకు ఒక డౌట్ వస్తుంది కదా, ఎన్ని చేస్తున్నా మనకి. అయితే మామూలుగా కొందరు జపం చేయండి మీరు అంతా బాగా జరుగుతుంది అని మనం చెప్తాం. అంటే నామ జపం చేయమంటున్నాం. చైతన్య మహాప్రభు కూడా మనకి నామ జపం ఇచ్చారు కలియుగ వాసులకి. సో ఈ నామ జపం మనం చాలా శ్రద్ధగా చేయాలి. కానీ మన మైండ్లో అపరాధాలు ఉంటూ కూడా ఏదో చెయ్యాలి కదా 16 మాలలు అని చేస్తూ ఉంటే మనకి భగవంతుడు వచ్చి మనకి హెల్ప్ చేసినా మనకు కనిపించదు అనమాట. మనకి అపూర్ణ ఇంద్రియాలు ఉన్నాయి, అవునా? మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం. అంటే ఆ కళ్ళకి కానీ మనకి ఇంద్రియాలు, ఆ చెవులకి, ఇవన్నీ కూడా సగం సగమే మనకి వినిపిస్తాయి, అవి తోచం అన్నమాట ఈ శ్రీకృష్ణ భగవాన్. కానీ కృష్ణుడు పిలవగానే వస్తాడు అనడానికి ఏవైనా ఉన్నాయా కథలు అంటే? ఇప్పుడే ధ్రువ మహారాజు గురించి చెప్పుకున్నాం. ప్రహ్లాదుడికి కూడా ప్రకటితమయ్యాడు. ద్రౌపది మాతకి చీరలు ఇచ్చారు, గజేంద్రుడికి వచ్చాడు. అంటే పిలవగానే శ్రీకృష్ణుడు వస్తున్నాడని శాస్త్రాల్లో తెలుస్తుంది మనకి, అవునా? హరే కృష్ణ. అంటే భగవంతుడు ఉన్నాడు, వస్తున్నాడు. ఇలాంటివన్నీ చేసి మనకి టాపిక్ ఏంటి అంటే శాస్త్రాల ద్వారా కలియుగ వాసులు ఏ విధంగా కృష్ణుడిని సేవించాలి, ఏ విధంగా చేస్తే కృష్ణుడు ఇంటికి మనం వెళ్ళిపోతాం. కృష్ణుడు ఇల్లు అంటే గోలోకధామ్. ఓకే, మనం ఏంటి ఇక ఇలా వచ్చాము ఇక్కడికి, అంతే. మనమందరము మమైవాంశో జీవలోకే. సో మనమందరము అంశలమైనటువంటి కృష్ణుడి యొక్క అంశలమే. కానీ మనం ఇక్కడికి వచ్చేసాము చిన్న పొరపాటులో, పెద్ద కోరికలతోని వచ్చాం. ఒక కోరిక మనకి భౌతికంగా కొన్ని కావాల్సి వచ్చి ఇక్కడికి వచ్చేసాం అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోవాలా? పిల్లల్ని హాస్టల్లో వేస్తాం, వేరే ఊరికి పంపిస్తాం. ఆ చదువు అయిపోయినాక మన ఇంటికి రావాలని మనం కోరుకుంటాం. కానీ వాళ్ళు రావాలంటే ఇష్టపడరు కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళకి సెట్ అయిపోయింది. సెట్ అయిపోయినప్పుడు అక్కడే బాగుంది. సో మనం రమ్మన్నా వాళ్ళు రారు. సో మనం ఎన్నో చేస్తూ ఉంటాం, వచ్చేయండిరా, ఇది ఇక్కడ బాగుంటుంది, అది ఇది అని ఎన్ని చెప్పినా వాళ్ళకి రావడానికి ఇష్టం ఉంది. సేమ్ థింగ్ మనతో కూడా జరుగుతుంది అనమాట. మనం ఇక్కడ భౌతిక ప్రపంచానికి ఈ కోరికలకి అతుక్కుని పోయామన్నమాట. ఒక కోరిక తీరితే ఇది చాలా బాగుంది అనిపిస్తుంది మనకి. ఎలా అంటే ఆ పవిత్ర నామం కంటే కూడా ఇక్కడ చాలా సుఖంగా ఉన్నాము. జైల్లో ఉన్నప్పటికీ కూడా మనకి చక్కగా బిర్యానీలు అన్ని పంపిస్తున్నారు, తింటున్నాము. పెద్ద టీవీ ఇచ్చారు, మనం చూస్తున్నాము. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ నుండి వెళ్ళాలని అనిపించట్లేదు. అయితే ఇక్కడ ఒక ఉపమానం చెప్పారన్న, కృష్ణుడికి మన హృదయంలోనికి రావాలని ఉంది. ఎలాగైతే ధ్రువ మహారాజ్ హృదయంలోకి వెళ్ళాడు, ప్రహ్లాద్ మహారాజు, వీళ్ళందరూ ఏం చేశారు? ఏమీ లేదు, విన్నారు అంతే. కృష్ణుడి యొక్క కీర్తనలు, కృష్ణుడి గురించి శ్రవణం బాగా చేసి ఉన్నారు కాబట్టి హృదయం అంతా కృష్ణుడితో నిండిపోయింది. అందులోకి ఎంటర్ అవ్వాలి. సో మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే మన ఇల్లుని మనం శుభ్రం చేసుకుంటామా? హరే కృష్ణ. ఇంకా పెద్ద గురువు గారు వస్తున్నారు, లేదా బాగా పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు వస్తున్నారు అంటే ఇంకా కొంచెం ఎక్కువ చేసి, ఇంకా కొంచెం డెకరేషన్ చేసి, మనం భోజనం పదార్థాలు అన్నీ కూడా మంచిగా ఉండి అరేంజ్ చేయడానికి చేస్తూ ఉంటాం. కానీ కృష్ణ మన హృదయంలోకి వస్తా అంటున్నాడు. అది పరిశుభ్రంగా ఉండాలా, ఉండద్దా? ఉండాలి మాతాజీ. కానీ ఈ కోరికలన్నీ మనకి ఉండిపోతే ఇంకా కృష్ణుడు ఇంతకు ముందు కూడా కృష్ణుడికి అసలు ప్లేస్ లేదు. కృష్ణుడు ఏమంటున్నాడు అంటే మీరు శుద్ధీకరణ లోపల ఏమీ చెయ్యొద్దు. మన గెస్ట్లు మన ఇంటికి వచ్చేటప్పుడు కొందరు చెప్తారు మీరు ఏం వంట చేయకండి, మేము అన్ని చేస్తాం, వచ్చి మేమే అన్ని చేసుకుంటాం అని చెప్పేసి. కానీ మనకు అలా మనసు ఒప్పుతుందా?
కొంత అయినా మనం చేస్తాం, వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు. అలాగే కృష్ణుడు కూడా అంటున్నాడంట, ఏమని అంటే మీరు నామజపం చేయండి, దాంతో కొంత శుద్ధీకరణ జరుగుతుంది, నేను వచ్చి మీ హృదయంలో తిష్ట వేసుకుని కూర్చుంటాను అని చెప్తున్నారు అనమాట. అంటే భక్తుని హృదయం నుండి ఎందుకు ఈ భౌతికాలన్నీ తీసేయడానికి నేను వస్తాను, మీకు అంత శక్తి సామర్థ్యం లేదు. దుర్గామాత మాయాదేవి అని చెప్తారు. దుర్గామాత దగ్గర ఒక త్రిశూలం ఉంటుంది, తెలుసా మీకు? అందరికీ తెలుసు. ఆ త్రిశూలం నుండి ఇలా తీసేస్తుందంట అన్ని మాయ నుండి. అంటే మనని తోలుతుంది అనమాట ఎక్కడికి, దివ్యధామాన్ని దగ్గరికి వెళ్ళండి, నీ కోరికలు ఇంకా తీరిపోయినాయి, సరే అన్ని కోరికలు తీర్చుకోవచ్చు మాయ చేత. దుర్గామాత దగ్గర కోరికలు అన్ని తీరిపోయిన తర్వాత అప్పుడు సెలెక్ట్ చేస్తుందంట, నువ్వు ఇంకా అన్ని కోరికలు నీ తీరిపోయినాయి, నువ్వు ఇంకా కృష్ణుడి ధామానికి వెళ్ళవలసిన దానివే అని చెప్పేసి. సో ఆ విధంగా త్రిశూలంతో ఆమె సెలెక్ట్ చేస్తుందంట. లేదు అంటే ఇంకా మన కోరికలు, సరే నువ్వు ఇక్కడే ఉండు. ఇలా ఆ క్యూ అనేది ఎలా ఉంటుందంటే చాలా పెద్ద క్యూ, 99% మన కోరికలే ఉంటాయి మన పాపులేషన్లో. సో వీళ్ళని ఒక్కొక్కరిని చూసి వీళ్ళ కోరిక తీరింది, ఓకే దాముకి పంపిద్దాం, వీళ్ళకి తీరలేదు ఇక్కడే ఉండని, ఇలాగే ఉండి శ్రవణం చెయ్యండి అని ఎవరు చెప్తారు మనకంటే? భాగవతులు, మహాత్ములు వచ్చి వాళ్ళని భగవంతుడే పంపిస్తాడనమాట. అంటే వాళ్ళకి ఎలా వచ్చినాయి ఇవన్నీ అంటే ఆ శ్రవణము కీర్తనము చేయటంలో వాళ్ళకి అటువంటి శక్తి వచ్చింది. వాళ్ళు చెప్పడంలో ఏమవుతుంది, మనం వింటూ ఉంటే మనకి ఇక్కడ శుద్ధీకరణ లోపల జరుగుతుందన్నమాట. శుద్ధీకరణ మనం క్లీన్ గా పెట్టామనుకోండి హార్ట్, గబుక్కుని కృష్ణుడు వచ్చి అందులో దూకుతాడు అనమాట. సో అలా కృష్ణుడు మన దగ్గరికి రావడానికి అవకాశం మనకు ఉంది. మనకి ఇష్టమా లేదా కృష్ణుడు మన దగ్గర ఉండడం? కదా, ఎందుకు అంటే మనం రక్షిస్తూ ఉంటాడు, ఇంకా మనకి ఇంకా భయం అనేదే ఉండదు, ఏమీ ఉండదు అనమాట. ఇంకా ఏ పనైనా మంచి పనులు మాత్రమే కృష్ణుడు, చాలా సంతోషంగా ఉంటుంది మనకి. ఈ భౌతికమైనటువంటి కోరికలు అనేవే మనకు ఉండవు అనమాట. సో ఆ విధంగా మనకి ఎందుకు అంటే ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్సే, అది మనం చూస్తూనే ఉన్నాం స్వయంగా. అయితే మనకి జపం చేయడం వల్ల, పుస్తకం చదవడం వల్ల, క్లాస్ వినడం వల్ల, తీర్థయాత్రలకి వెళ్ళడం వల్ల, ఇవన్నీ చేస్తే, ఇటువంటి భక్తి చేస్తుండగా కొంతవరకైనా మన కోరికలు తగ్గినాయా, తగ్గలేదా? కోపం తగ్గిందా? తగ్గింది మాతాజీ. చాలా వరకే, పోతే పోనీ టైం వేస్ట్, మనం 2 మాలలు చేసుకోవచ్చు, వీళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకు మనకి అని అనిపిస్తుంది కదా ఒక్కోసారి. చాలా తగ్గింది మాత కదా. అసలు ఎంత ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల ప్రజల్ప అంటారు కదా, అనవసరంగా ఆ సినిమా యాక్టర్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం అంటే అదొక టైం వేస్ట్ మనకి. సో ఇది మన యొక్క ఐడెంటిఫికేషన్, మనం ఎవరు, మనం ఒక ఆత్మ, మనం కృష్ణుడి దగ్గర నుండి వచ్చాము అని ఎవరు చెప్తారు మనకి? గురువులు చెప్తారు, ఈ మహాత్ములే మనకు చెప్తారనమాట. సో ఇక్కడ మన ప్రభు ఉన్నారు కదా, చాలా మంచి ఉదాహరణ ఇచ్చారనమాట. ఏమి అంటే మనమందరము బాహుబలి సినిమా చూసాం కదా. హరే కృష్ణ. మాతాజీ. పార్ట్ 1, పార్ట్ 2 అందరం చూస్తుంటాం కదా. అప్పుడు ఇంకా భక్తిలో లేమో, ఇంకా ఎన్నిసార్లు చూసామో, మళ్ళీ రీమేక్ అయిన తర్వాత మళ్ళా కూడా వచ్చింది. సో ఈ బాహుబలిలో నాకు పెద్ద హీరో పేరు గుర్తు రావట్లేదు. ప్రభాస్ హీరో, కానీ అందులో శివ కదా. సో శివుడు, సో అతనికి ఎప్పుడు ఆ జలపాతం ఎక్కి ఆ కొండ చివర అటువైపు ఏముంది చూడాలి 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 అని అనిపిస్తుంది కదా. ఆ కోరిక అనేది ఆయనకి ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు. అయితే అది వద్దు, అక్కడికి వెళ్తే నువ్వు ఈ తల్లిదండ్రులు వద్దు అంటారు. అయినప్పటికీ కూడా ఆయన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించుకొని ఒక్కరోజు అటువైపు వెళ్ళిపోతాడు కదా. ఈ సినిమా చెప్తున్నాను అని అనుకోవద్దు, ఇక్కడ చేశారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వే మా కింగ్, నువ్వే మా రాజ్యాన్ని
పరిపాలించాలి. ఎందుకు అనంటే నువ్వు వీళ్ళకి పుట్టిన బిడ్డవి, వాళ్ళు నిన్ను పెంచుతున్నారు. ఈ స్టోరీ అనేది తెలిసిపోయింది. మీ అమ్మని బంధించారు అని తెలిసిన తర్వాత అతని మైండ్ సెట్ చేంజ్ అయిపోతుందా లేదా? అంటే సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అతని మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. మా అమ్మని రక్షించుకోవాలి, ఈ రాజ్యానికి నన్ను రాజు అంటున్నారు, నేను యుద్ధం చేయాలి, వీళ్ళ మీద గెలవాలి, వీళ్ళందరినీ రక్షించాలి, వీళ్ళు మహేంద్ర బాహుబలి కోసం ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు వెయిట్ చేశారు అని ఆయన మైండ్ సెట్ మారిపోతుంది పూర్తిగా అన్నమాట. పూర్తిగా మారిపోయి అటువైపు వెళ్ళిపోయి ఆ యుద్ధంలో చేసి తల్లిని తీసుకొచ్చి విడిపించి ఇవన్నీ చేస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ మైండ్ సెట్ మనకి మహాత్ములు ఏం చేస్తారు, మీరు ఇక్కడ వాళ్ళు కాదు అని చెప్పేస్తారు అనమాట. మనం ఇక్కడ వాళ్ళం కానే కాదు, మనం వచ్చింది గోలోకం నుండి. సో అక్కడికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, అంత ఈజీ కాదు. సో ఇవి చెయ్యండి, ముందు ఒక్కొక్క స్టెప్ ఇవి చేస్తూ ఉంటే అప్పుడు నెమ్మదిగా ఈ బంధాల నుండి మనం విడిపోయి హాయిగా వైకుంఠానికి రీచ్ అవుతాము. మనం శ్మశానం దగ్గర కానీ ఆ బండ్ల మీద కానీ ఏం రాస్తారు, వైకుంఠధామ్ అని రాస్తారు కదా, చూసారా ఎప్పుడైనా? అంటే ఏంటి, ఇంకా భాద్రబందీలు అన్ని వదిలిపోయినా నువ్వు ఫ్రీ అయిపోయావు అని. అంటే ఆయన పాప కర్మాలని బట్టి ఇంకో జన్మ తీసుకుంటాడా తీసుకోడా అక్కడ భౌతిక ప్రపంచంలో అవన్నీ ఆలోచించం మనం, కానీ కొంతవరకు వీటి నుండి ఫ్రీ అయిపోయారు. సో ఇక్కడ మహాత్ములు మనకి నిజంగా శాస్త్రపరంగా చెప్తున్నారు అన్నమాట. వీటన్నిటి నుండి ఇవన్నీ భౌతిక కోరికలు, మనకు ఒక పెద్ద ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, చీరలు ఉండాలి, నగలు ఉండాలి, పిల్లలు చదువుకోవాలి, అంత భౌతిక కోరికలే. సో మన ఆధ్యాత్మిక సైడ్ వెళ్ళాలంటే ఇటువంటి మహాత్ములే మనకి ఉండాలి. అంటే మన గురువులు చెప్పినట్లే మనం వినాలి. సో ఇటువంటి మహాత్ములు మనకి ఉదాహరణ తీసుకున్నట్లయితే మనకి ప్రహ్లాదుడు కావచ్చు, ధ్రువ మహారాజ్ కావచ్చు, ఇక్కడ ఈ యుగంలో తీసుకున్నట్లయితే శ్రీల ప్రపాదుల వారు, ఆయన ఏజ్ కూడా కౌంట్ చేయలేదు. ఎందుకని వెళ్ళారో అంత దూరం. అప్పుడు ఇస్కాన్ లేదేం లేదు, ఇస్కాన్ అక్కడికి వెళ్ళాక స్థాపించారు. భక్తుల్ని చేయాలి, అందరినీ ధామానికి తీసుకెళ్ళాలి, అదే ఉంటుంది. ఎందుకు, కృష్ణుడి కోరిక గురువులకు ఉంటుంది, కృష్ణుడి కోరికని గురువులు తీర్చాలని అనుకుంటారు. కాబట్టి మనని ఈ విధంగా చేస్తారనమాట. అంటే మీరు జపం చేయండి, కృష్ణని కథలు వినండి, విన్నంతనే మీ భౌతిక అభిలాషలన్నీ వెళ్ళిపోయి కృష్ణుణ్ణి నింపుకోవచ్చు మీ హృదయంలో. అప్పుడు ఆనందం అనేది చూడండి అని చెప్తారు. సో శ్రీకృష్ణుని పవిత్ర నామం ఆ దేవదేవుని సర్వశక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నదని, మరియు ఆ భగవానుడు తన అనంత నామములలో సమానమైన శక్తిని నింపి ఉన్నాడని శ్రీ చైతన్య మహాప్రభు తమ శిక్షాష్టకంలో చెప్పారు అని చెప్తున్నారు. సో శిక్షాష్టకంలో మనకి రెండవది తీసుకున్నట్లయితే, అంటే రెండవ చరణము, శ్రీ చైతన్య మహాప్రభు బోధిని శ్రీ శ్రీ శిక్షాష్టకం కీ జై. నామకారీ బహుదా నిజ సర్వశక్తి తత్రార్పితాని అమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశ్యమిహాజని నానురాగః చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయః కైరవచంద్రికా వితరణం విద్యావతు జీవనం ఆనందాంబుదేవర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాధనం సర్వాత్మసపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. సో శ్రీకృష్ణ సంకీర్తనం ద్వారా పూర్ణామృత స్వాదాన్ని కలుగజేస్తుంది. పరిపూర్ణమైన మనం స్వాద అంటే ఇప్పుడు భాగవతం ఎలాంటిది అనుకున్నాము, రసమాలయం అన్నమాట. ఆ రసాన్ని పీల్చి మనము ఆనందాన్ని మనము
పొందగలము అని అంటున్నారు. ఈ రెండవది ఎలా ఉందంటే నామ్నామకారీ బహుదా నిజ సర్వశక్తిస్ తత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ భగవన్ మమాపి దుర్దైవమీదసమిహాజని నానురాగః. ఈ విధంగా అన్నమాట. హే ప్రభు, నీవి పవిత్ర నామం ఒక్కటే జీవులకు సర్వాభీష్టములను ఒసగగలదు. కృష్ణ గోవిందు అనేక నామాలను కలిగిన నీవు ఆ దివ్య నామములందు నీ దివ్య శక్తులన్నిటినీ నింపి ఉన్నావు. ఆ నామాలను కీర్తించుటకు ఎటువంటి కఠిన బంధనాలు లేవు. హే ప్రభు, నీ పవిత్ర నామాలను కీర్తించుట ద్వారా నిన్ను సులభంగా చేరుకున్నటకు మమ్మ కరుణతో సమర్థులను కావించినను దురదృష్టవశాత్తు ఈ నామము పట్ల నాకు ఆకర్షణ కలుగుటలేదు. చూడండి, ఈ చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవానుడు. ఆయన చెప్తున్నాడు అంటే మనుజుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది. నాకు ఈ నామం పట్ల రుచియే లేదు, కానీ ఆ నామానికి ఎంత శక్తి ఉంది అనేది ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను ఇక్కడ. అంగదుడు తెలుసా మీకు? హరే కృష్ణ. అంగదుడు రామాయణంలో ఉంటాడండి. ఓకే, ఎవరి కొడుకు? వాలి కొడుకు. వెరీ సో వాలి కొడుకు. సుగ్రీవుడికి పిల్లలు ఉండరు, అది మనకి తెలియదు, ఉన్నారు లేరనే. అంగదుడే వారసత్వానికి అయోగ్యుడు అని అంగదుడిని రాయబారానికి పంపిస్తారు. ఎక్కడికి? లంకేశ్వరుడి దగ్గరికి, రావణాసురుడి దగ్గరికి. ఓకే, అప్పుడు ఆ సభలో వెళ్ళిన తర్వాత సభలో కూర్చుని ఉంటాడు రావణాసుడు. ఇంకా అందరు వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ ఉన్నారు. అంగదుడు వెళ్ళాడు, ఒక కోతి రూపం కదా వీళ్ళందరూ కూడా. అంగదుడు వెళ్ళి ఆ తోక వేసుకుని చక్కగా నువ్వు ఒక కోతివి అని వాళ్ళు నవ్వుతారనమాట. నీతో యుద్ధం చేయడం ఏంటి అని. యాక్చువల్లీ రాయబారానికి వస్తాడనమాట, నువ్వు సీతమ్మని విడిపించడానికి. కానీ ఆ రాయబారం వాళ్ళు ఒప్పుకోరు. యుద్ధంకి వీడిని తీసి పారేయండో తీయండో ఏదో చెప్తాడు ఎవరు? రావణాసుడు. అప్పుడు అంగదుడు ఆయన కాలిని బలిష్టంగా భూమి మీద పెట్టి నా కాలిని జరపండి మీరు, చాలు, యుద్ధం చేయక్కర్లేదు అంటే వాళ్ళు నవ్వుకుంటారనమాట. ఇంత చిన్న కోతి, ఈ కోతికి కాలు మేము జరపలేమా అని చెప్పి రావణాసుడు, యోధులు, ఆయన కొడుకులు ఎంతమంది ప్రయత్నించినా కాలు జరగదు. గట్టిగా నేలకేసి నొక్కి పట్టుకున్నాడు, అది జరగట్లేదు. ఓకే, సో జరగకపోతే ఇంకా రావణాసుడు అనుకున్నారు, నేను పెంచి పెద్ద చేసిన నా పిల్లలకి వీళ్ళకి ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ చేత కావట్లేదని ఆయనే సింహాసనం దిగి వచ్చి కాలు జరపడానికి ప్రయత్నం చేస్తాడు. జరగదు కాలు. అప్పుడు రావణాసుడు అడుగుతాడు అనమాట, నీకు ఇంత శక్తి ఎక్కడొచ్చింది? నిన్ను చూస్తే అంత శక్తి ఉన్నవాళ్ళలాగా కనిపించట్లేదు అంటే, ఆ కాలు ఎప్పుడైతే అక్కడ పెట్టానో అప్పటి నుండి నేను రామజపం చేస్తున్నాను. హరి బోల్. రామజపం చేస్తున్నాను, నాకు ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలీదు. రాముడి నామంలో అంత శక్తి ఉందన్నమాట. కృష్ణనామంలో, రాముడి నామంలో, నృసింహ కవచం, ఇట్లాంటివన్నీ కూడా మనల్ని కాపాడతాయి. మనం నమ్మాలి, అంతే, విశ్వాసం ఉంచాలి. చైతన్య మహాప్రభు కూడా ఇక్కడ చెప్పారు, దానిలో మనకి రుచి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? జపం చేస్తున్నంతసేపు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏమి లంచ్ చేయాలి, ఏమి డిన్నర్ చేయాలి, ఇంట్లో సర్కిల్ లేవని మాతాజీలకి వల్ల, ప్రభుజీలకేమో ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ సమకూర్చాలి, ఏదో అవన్నీ వస్తాయి. అంటే ఇవి భౌతిక ప్రపంచం నుండి కొంతసేపు అన్నా దూరంగా వెళ్ళి మనం జపం చేసుకున్నట్లయితే నెమ్మదిగా ఆ శుద్ధీకరణ అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా శిక్షాష్టకంలో మాకు రుచి లేదు అని చెప్తున్నారు. ఎవరినైనా సరి అయిన పవిత్ర నామం శ్రద్ధ నమ్రతతో కూడి అనువైన సమయం అందు కీర్తించవచ్చును. ఇప్పుడు నామజపం చేయడానికి మీకు ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? మీరు ఈ ఫామ్ ఫిల్ చేయండి, మీరు ఒక 20 రూపాయలు కట్టండి, 4 నెలలు మిమ్మల్ని గమనిస్తాము, మీరు నామజపం చేయడానికి యోగ్యులా కాదా, అప్పుడు మీకు సర్టిఫికేట్ ఇచ్చి మీరు అప్పుడు జపం స్టార్ట్ చేయండి అని ఎవరైనా
ఎవరు అడగరలా? ఏమీ లేదు, జస్ట్ జపం చేయండి అంతే. ఒకవేళ మీ దగ్గర మాలలు లేకపోతే కూడా నేను ఇస్తాను మాల, మీకు జపమాల ఇస్తాను, బ్యాగ్ ఇస్తాను, మీరు జపం చేయండి అంతే, మీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఇలాగే చెప్తారు అందరు మహాత్ములు కూడా, మనం కూడా ఇలాగే ముందుకు వెళుతూ ఉన్నాం కదా. సో అలా పవిత్ర నామం ఏంటి అంటే దాని మీద శ్రద్ధ, నమ్రత కూడి అనువైన సమయం అందు కీర్తించాలి. సో ఇక్కడ మనకి సమయం కూడా ఇచ్చారు, ఏంటి బ్రహ్మముహూర్తంలో చేయండి, చాలా పట్టు వస్తుంది, కానీ మనం అప్పుడు చెయ్యలేకపోతే పర్వాలేదు, రోజంతా చెయ్యండి. మీరు 16 చేయకపోతే 2 చేయండి, 3 చేయండి, నెమ్మదిగా మీకు రుచి వచ్చినప్పుడే మీరు ఎక్కువ చెయ్యండి అని మనకి ఎన్నో కన్సెషన్స్ ఇచ్చారు చెయ్యమని. అయినప్పటికీ కూడా మనకి రుచి రావట్లేదు, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది కదా. సో ఇంకా రుచి రావాలంటే శుద్ధీకరణ అనేది జరగాలన్నమాట. అది ఎప్పుడు కృష్ణ భగవానుడు శుద్ధి చేస్తాడు, నేను రెడీగా ఉన్నాను, మీరు డోర్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పారు ఏంటంటే, సూర్య భగవానుడు ఉన్నాడు, పొద్దున్న వస్తాడు, అప్పుడు మనకి కరెంటు, లైట్ ఇవన్నీ అవసరమా? అన్ని వస్తువులు క్లియర్గా కనిపిస్తాయి అని మనకి ఎంతో సంతోషం వేస్తుంది. వర్షాకాలంలో ఎప్పుడెప్పుడు సూర్యుడు వస్తాడా, ఈ బట్టలు ఎక్కడ ఆరేయాలి, ఇవన్నీ కూడా మనకు చింత. ఎంత మనకి ఎలా అయిపోతుందంటే ఆ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ కొంచెం ఈ బట్టలు అవి ఒకలాంటి స్మెల్ వస్తుంది ఇంట్లో ఆరేసుకుంటే, ఫ్యాన్ కింద ఎంత ఆరేసినా మనకి తృప్తి ఉండదు. సూర్య భగవాన్ రశ్మి తగిలింది అనుకోండి, మనకి అది ఆ కిక్కే వేరు అని చెప్పారు ప్రభుజీ. అది కిక్కో ఏమో తెలియదు కానీ ఒక మంచి సువాసన అని వస్తుంది ఎండలో, మనం అన్ని ఎండబెట్టుకుని ఆరే వేసుకుని ఉన్నట్టు. అంటే సూర్యుడు వచ్చాడు అంటే మనకి ఎంత సంతోషం. అలాంటి సూర్యుడు లాంటోడు కృష్ణుడు అనమాట. ఆయన్ని మనం రానివ్వట్లేదు ఈ కోరికలతోని. అది సో ఈ రాత్రిపూట మనకి కొంత భయం వేస్తుంది కదా, అన్ని తలుపులు కిటికీలు అన్ని దిట్టంగా వేసుకున్నామా లేదా అని చూస్తాం. ఎందుకని? చీకటి అంటే మనకు భయం. సామాన్యంగా చీకట్లోనే ఏవి మనకు వస్తువులు కనిపించవు కాబట్టి ఏమవుతుంది, దొంగలు వస్తారో, పాము వస్తుందో, ఏదైనా పురుగు కరుస్తుందో, బల్లి వస్తుంది, ఇవన్నీ కొన్ని భయాలు అనేవి మనకు ఉంటాయి. అంటే సూర్యుడి వల్ల సామర్థ్యం ఎంత ఉందో అదేవిధంగా కృష్ణుడు మనలోకి వచ్చాడు అనుకోండి, మన దగ్గర వచ్చాడు, ఈ పవిత్ర నామాన్ని శ్రద్ధతో నమ్రతతో మనం చేసినట్లయితే, కృష్ణుడితో మనం ఉన్నట్లయితే మనకి ఎటువంటి భయము ఉండదు. లైక్ గజేంద్రుడిలాగా, ద్రౌపదిలాగా, ఆ తర్వాత ధ్రువ మహారాజు, ప్రహ్లాదుడు, పరీక్షిత్ మహారాజుకి ఏమీ లేవు, రాజ్యాన్ని ఇచ్చేసాడు, అన్ని ఇచ్చేసి ఆయనకు ఒక చింత కూడా లేదు. పిల్లలు ఇంత రాజ్యం నేను అంటే మొత్తం అన్ని లోకాలని వెళ్ళినవాడు కదా. సో ఇంత చేసిన నా రాజ్యాన్ని ఎలా చూసుకుంటారో, నేను లేకపోతే నా భార్యకి ఏమైపోతుంది, ఇటువంటి అన్నీ ఏమీ లేవు. చక్కగా వచ్చాడు, వారం రోజులు నిద్రాహారం లేకుండా విని ఆ చివరి రోజు చక్కగా భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ విధంగా ఉండాలి. సో అట్టి కార్యమును నిర్దిష్ట సమయం అనేది లేదు, అంటే ఒక సమయం అనేది లేదు. రుచి, ఆ నామరుచికి, నామం చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టేది అవసరం లేదు. ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నామా, మనం హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఎమర్జెన్సీ ఆక్సిజన్ పెట్టాము అని బోల్డ్ అని డబ్బులు కొట్టేస్తారు కదా. ఆక్సిజన్ అనేది ఫ్రీగా వస్తుంది మనకి. సో మనం ఏమైనా లెక్క పెట్టుకుంటున్నామా, ఇన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటున్నాము, ఇన్ని టన్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నాము, ఇంత కార్బన్ డైఆక్సైడ్ వదిలేసాము, ఇవన్నీ మనకి జరిగిపోతుంది అంతే, భగవంతుడి కృప అంతే. కానీ ఆయన కృప వల్లే జరుగుతుందని మనం తలుచుకోవడమే మనకి కృతజ్ఞతా భావం అన్నట్లు అనమాట. ఓకే, సో అట్టి కార్యం నిర్దిష్ట సమయం ఏది లేదు. పరమ దయాళుడైన శ్రీకృష్ణ భగవానుడు మన ఎదుట దివ్య శబ్ద రూపము స్వయంగా ప్రత్యక్షమగుటకు సిద్ధపడి ఉన్నాడు. ఇదే విషయాన్ని నేను చెప్పాను, మనకి తలుపు దగ్గర తట్టుకుంటూ ఉన్నాడు కృష్ణుడు రావడానికి లోపలికి, కానీ మనమే పరిశుద్ధంగా లేము. కానీ దురదృష్టవశాత్తు మనకి అతని నామము కర్మలను కీర్తించుటయందు, శ్రవణం చేయుటయందు ఏ మాత్రం రుచి కలగటం లేదు. సో ఈ రుచి కలగడానికి ఏం చేయాలి అనేది ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో రుచి ఎందుకు కలగట్లేదు అని చెప్పారనమాట. సో పవిత్ర నామాన్ని కీర్తించుట, శ్రవణం చేయుట పట్ల రుచిని పెంపొందించుకోవాల్సిన అవసరం మనకు ఇదివరకే చర్చించాం.
అట్టి కార్యం శ్రీకృష్ణ భగవానుని యొక్క శుద్ధ భక్తుని సేవా విధానం ద్వారా శీఘ్రమే సిద్ధింపగలదు. సో మహాభక్తులకి మనం సేవ చేయడంతోనే. ఇప్పుడు మనం సేవ అంటే 2 రకాలుగా ఉంటాయండి. వపు సేవ, ఇంకోటి వాణి ఆ, సేవ. వాణి సేవ. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ. వపు సేవ, వాణి సేవ. వపు సేవ అంటే దగ్గర ఉండి బాగోగులన్నీ చూసుకోవడము, స్వయంగా చేయటం అన్నమాట, గురువుకి సేవ చేయటం, అది వపు సేవ. వాణి సేవ అంటే గురువు గారు చెప్పారు, పుస్తకాలు చదవండి, క్లాసులు తీసుకోండి, ప్రచారం చేయండి, అంటే ఆయన చెప్పినవి అన్నీ మనం పాటించడము వాణి. ఇట్లాంటి సేవలు కూడా మనం చేసుకోవచ్చు. మనం అనుకోవచ్చు ఆశ్రమానికి వెళ్ళి చెయ్యాలా, గురువులు ఎక్కడ దొరుకుతారు ఏమి అని. ఏమీ లేదు, చెప్పారు పుస్తకాలు చదవండి, నా పుస్తకాలు చదవండి, నన్ను నా పుస్తకాల్లో చూడండి అని శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా ఒకటి ఏం చెప్పారంటే, యూ డోంట్ రీడ్ మై బుక్స్, యూ స్టడీ మై బుక్స్ అన్నాడు. తేడా తెలిసిందా మీకు? నవల అంటే ఏదో మనం చదివేస్తాం, ఆంధ్రప్రభ, జ్యోతి, అది చదివేస్తాం అనమాట. ఇప్పుడు నావల్స్ అట్లాంటివి చదివి పెద్ద గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఒకటి చదివితే ఒకటి మర్చిపోతాం. కానీ భగవంతుడిది చదువుకుని ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయో అక్కడ అండర్లైన్ చేసుకుని మనము చాలా బాగా చూసుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకొని చదువుకోవాలి, దాన్ని స్టడీ అంటారు. ఓకే, సో శ్రీకృష్ణ ఇలా మనము ఆ శుద్ధ భక్తిని సేవ చేయడంలో మనకి శీఘ్రమే ఈ రుచి అనేది మనకి వస్తుంది. ఇప్పుడు 3, 4 ఏళ్ళు 5 ఏళ్ళు చేసిన వాళ్ళని మీరు 16 మాలలు రేపటి నుండి చెయ్యొద్దు అన్నారనుకోండి గురువులు, అప్పుడు ఏం చేస్తాం మనం? హరే కృష్ణ చెప్పండి. బాధగా ఉంటది. బాధ, మనము కాళ్ళ వేళ్ళ పట్టుకుని ఎందుకు, అది హరినామం మాకు రుచి తెలిసిన తర్వాత మీరెందుకు వద్దంటున్నారు అని, అలా జోక్కి కూడా, ఈవెన్ ఫర్ జోక్ లాగా కూడా మనం తీసుకోలేమన్నమాట. అంటే స్టార్టింగ్ ఇంత కష్టము, తర్వాత వదలలేమన్నమాట ఆ రుచి వచ్చిన తర్వాత. ఓకే, శీఘ్రమే సిద్ధిస్తుంది అంటే మనం భగవంతుడి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళక్కర్లేదు, గురువుల్ని సేవించినా కానీ మనకి అది నామరుచి అనేది వస్తుంది. సో నామము రుచి తెలిసిన తర్వాత మనకి ఇక్కడ తెలిసింది కదా, అంగదుడు కథ ద్వారా తెలిసింది, ధ్రువ మహారాజ్ కథ ద్వారా తెలిసింది, ప్రహ్లాద్ మహారాజ్ కథ ద్వారా తెలిసింది. ప్రహ్లాద్ మహారాజ్ని హోళిక ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నప్పుడు, మంటల్లో వేసినప్పుడు, ఆయన వాళ్ళ అత్తయ్య గురించి వరి అవుతుంటాడంట. ఎందుకు ఇందులో నువ్వు వస్తున్నావు, అనవసరంగా నువ్వు కాలిపోతావేమో అంటే, వద్దు ప్రహ్లాద, నువ్వు అంత భయపడకు, నేను రక్షిస్తానని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందంట. అంటే ప్రహ్లాదుడు కూర్చున్నాడు హాయిగా, ఇష్టము, భగవంతుడి ఇష్టము, నన్ను తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాడు, వద్దనుకుంటే ఇక్కడే కాల్ చేస్తాడు, ఆయన ఇష్టం కానీ నాదేముంది అని మళ్ళీ ఓం వాసుదేవాయ నమః, వాసుదేవాయ నమః, వాసుదేవాయ నమః అనుకొని ఉన్నాడు. ఇక్కడ హోళిక కాలిపోయింది. ఆమెకు ఒక వరం కూడా ఉండింది, మంటలు ఏం చెయ్యవని, కానీ ఆ నామం ముందు అటువంటి పని చేయలేదన్నమాట. సో ఆమె ఆ నామం చేయలేదు, మరి ప్రహ్లాదుడు నామం చేశాడు. సో నామరుచి అనేది అటువంటి విధానం, అది ఒక శుద్ధ భక్తుని సేవా విధానం ద్వారా శీఘ్రమే ఆ నామరుచి మనకి వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, శ్రీకృష్ణ భగవానుడు భక్తులు తన ఎడ వర్తించడి విధమును అనుగుణంగా వారి ఎడ వర్తించుచుండును. రెసిప్రొకేట్ విత్ గాడ్ అన్నమాట. ఇప్పుడు మనం దేవుడు ఒకసారి మాట్లాడనట్టు మన కోరికలు తీర్చకపోతే మనం ఒక తిట్టు కూడా తిడతాం కదా భగవంతుడిని, నీకు ఎంత చేసినా కానీ తృప్తి లేదా అని అంటామా ఎప్పుడైనా? హరే కృష్ణ. భక్తిలో లెక్క ఉంది అనేవాళ్ళం మాతాజీ. ఇప్పుడు ఓపిక వచ్చింది మనకి. ఇప్పుడు కూడా ఒక్కోసారి ఎప్పుడైనా అనిపిస్తుంది, ఇంత చేస్తున్నా కదా మళ్ళీ నాకు కష్టాలు ఎందుకు నా చుట్టూ. నాకేమి కష్టం, నేనేమి తప్పు చేశాను ఇంత కష్టము అని అయితే అనుకుంటా. డెఫినెట్ గా అనిపిస్తుంది. అంటే అది ఓర్పు అనేది డైరెక్ట్ గా మనం భగవంతుడిని నిందించకపోయినా ఏం తప్పు చేశాను అని ఎక్కడో ఏదో ఏ కర్మ వల్ల మనం ఇవి అనుభవిస్తున్నాము, అది కూడా ఉండకూడదు అన్నమాట. సంతోషంగా ఉండాలి ఎప్పటికీ అని చెప్తున్నారు. నామరుచి వస్తే సంతోషమే ఉంటది. ఇంకా భగవంతుడి ఇష్టం, మన ఇష్టం ఏమీ లేదు ఇందులో.
ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే రాత్రి దాకా చెప్పొచ్చు. అలా మనకి భగవంతుడు శక్తి, మన చెయ్యి కాలు లేపాలంటే కూడా భగవంతుడే మనకి అనుమతి ఇవ్వాలన్నమాట. కళ్ళు తెరవాలంటే కూడా అనుమతి ఉండాలి భగవంతుడిది. అంటే ఇంతమంది జీవరాశులను ఎలా చూస్తున్నాడు అంటే మరి ఆయన శక్తిమాన్. మనకి లేదా శక్తి? ఆయన శక్తిమాన్, ఆయన చేయగలడు అనమాట. సో ఇలా భగవంతుడు రెసిప్రొకేట్ అవుతాడంటే ఆ భక్తులకి రెసిప్రొకేట్ అవుతాడు, మనకి కూడా అవుతాడు, ప్రతి ఒక్కరికి అవుతాడు. కానీ మనకి అసంపూర్ణ ఇంద్రియాల వల్ల మనకి తెలియదు. తన దివ్యమైన భక్తియుత సేవ కార్యక్రమంలో పాల్గొంటకు సంపూర్ణ శ్రద్ధాళుడు అయితానని గూర్చి శ్రవణం చేయుటకు అనురక్తుడగుటకు గాంచి ఆ దేవదేవుడు భక్తుడైన వాడి ఎడా పరమాత్మ రూపంన హృదయం నుండి అనుగ్రహించి అతడు తనను సులభంగా చేరు రీతిలో మార్గదర్శనం గావించును. సో ఇక్కడ సైలెంట్ గా ఉన్న కృష్ణుడు అంటే మన హృదయంలో పరమాత్ముడిలాగా గమనిస్తూ ఎప్పుడైతే మనము ఈ శ్రవణం చేస్తున్నామో భక్తుడి గురించి, భక్తి అంటే భగవంతుడి గురించి ఎప్పుడైనా కథలు వింటున్నాం అంటే నెమ్మదిగా ఆ హృదయం నుంచి అనుగ్రహించడము, మనకి మార్గం చూపిస్తూ ఉంటాడు అనమాట. నేను ఇంతకుముందు మామూలుగా వెళ్ళేదాన్ని, ఇస్కాన్ వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవడం, తెచ్చుకోవడం, చదువుకోవడం, ఆ చిన్న చిన్న పుస్తకాలు చదివి భక్తి అనేది ఉండేది. కానీ నాకు తెలియదు గురువుని పట్టుకోవాలి. నాకు అస్సలు శ్రీల ప్రభాదుల గురించి తెలియదు అనమాట. ఎవరి మనిషి రూపంలో ఎందుకు కూర్చోబెడతారు, మనుషుల్ని ఎవరైనా పూజ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ ఉండేవి నాకు. ఆయన గురువు అనే తెలియదు అనమాట. వెళ్ళడము, ప్రసాదం తినడము, దండం పెట్టుకోవడము, పుస్తకాలు కొనుక్కోవడము, అక్కడ మ్యాచ్లెస్ గిఫ్ట్లో బోల్డ్ అని వస్తువులు ఉంటాయి, అవన్నీ కొనుక్కోవడం అలవాటైంది. అలా అలవాటై భగవద్గీత అప్పటికే 2-3 సార్లు చదివాను. అయినా సరిగ్గా అర్థం కాదు మనకి గురువు లేకుండా. అంత జరిగిన తర్వాత ఒకరోజు బిల్లింగ్ లేట్ చేస్తున్నారు సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్లో. ఇంత లేట్ చేస్తారు ఎందుకు ప్రభుజీ అనడం కూడా తెలియదు అనుకుంటా అప్పుడు, నాకు గుర్తు కూడా లేదు. సో మీరు ఇక్కడ కాదు, మీకు ఇన్ని అంటే నేను రెగ్యులర్గా వెళ్ళి పర్చేస్ చేయడంలో వాళ్ళకి కొంచెం పరిచయం పెరుగుతుంది కదా, మీరు ఇస్కాన్ అబిడ్స్ వెళ్ళండి ఒకసారి, అక్కడ చాలా పెద్ద మ్యాచ్లెస్ గిఫ్ట్ ఉంది, మీరు ఇంకా చాలా కొనుక్కోవచ్చు, అక్కడ తొందరగా చేస్తారు బిల్స్ అన్నారు. అవునా, అబిడ్స్లో ఇంత పెద్ద టెంపుల్ ఉందా? ఏదో విన్నాం ఇస్కాన్ అని, కానీ డైలీ నా రొటీన్ అదే. 11 years నేను అదే రూట్లోంచి కాలేజ్కి వెళ్ళాను వచ్చాను, కానీ నాకు తెలియదు అందులోకి వెళ్ళాలని, నా అడుగు వెళ్ళలేదు అందులోకి. తర్వాత వెళ్ళాను అనమాట. వెళ్ళి దిగ్భ్రాంతి అంటారు కదా, అలా అయిపోయాను నేను. అసలు ఏంటి రాధా మదన్ మోహన్ని చూసి, రాధా రాణిని చూసి, ఆవుల్ని చూసి, చైతన్య మహాప్రభు అండ్ నితాయ్ వీళ్ళ గురించి తెలియదు నాకు. ఎవరో ఇద్దరు కృష్ణులలాగా ఉన్నారు, ఎవరో ఇద్దరు కృష్ణులలా, అస్సలు నాలెడ్జ్ లేదండి, మీరెవరు నమ్మరు. నాలెడ్జ్ లేకుండా వెళ్ళాను నేను ఆ గుడికి. ఆ తర్వాత జగన్నాథుడి గురించి తెలుసు కదా, మామూలుగా అందరికి తెలుసు కాబట్టి దండం పెట్టుకున్నాను, వచ్చాను. అక్కడ వాట్సాప్ గ్రూప్ ఫర్ ద అని ఉంది, ఆ నంబర్ తీసుకుని వచ్చాను. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతే రోజు డైలీ దర్శనం వస్తుంది. అరే ఎంత అదృష్టం, నేను ఒక్కసారి వెళ్ళానంతే నాకు డైలీ దర్శనం వస్తుంది. అప్పుడు స్టేటస్ పెట్టడం కూడా రాదు, తర్వాత స్టేటస్ పెట్టడం నేర్చుకున్నాక పంపిస్తున్నాను. మాతాజీ మీరు రోజు గుడికి వెళ్తారా? వెళ్ళిన వాళ్ళు అందరూ అడగడమే, ఇస్కాన్ ఎట్లా తెలుసు, మీరు ఇస్కాన్కి ఎలా వెళ్తున్నారు? లాక్డౌన్ కొత్త అది, అప్పుడు ఇంకా ఓపెన్ కూడా అవ్వలేదు పూర్తిగా, కానీ ఇస్కాన్లో అలవ్ చేస్తున్నారు, వేరే గుళ్ళన్నీ మూసివేస్తున్నారు. సో అలా వెళ్ళడం జరిగింది. ఆ ఇస్కాన్ గ్రూప్లోనే 18 రోజులు ఈ భగవద్గీత వచ్చింది. అమ్మయ్య నాకు ఇంత అదృష్టం వచ్చింది, ఇంట్లో కూర్చొని విందామా ఏముంది అని అందులో జాయిన్ అవ్వాను. తెలుగులో జాయిన్ అయితే ఇంగ్లీష్లో పడ్డది, ఏమన్నా టైపింగ్ మిస్టేక్, అది అదృష్టమో ఏమో తెలియదు, ఇంగ్లీష్ ఈజీగా క్యాచ్ చేయగలను నేను. సో అందులో ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అయిపోయి ఆ 18 రోజులు అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికెట్ కోసం ఆతృత అనమాట. అంటే భౌతిక సర్టిఫికెట్లు భౌతిక ప్రపంచంలో ఎన్ని వచ్చినా, ఎంత పెద్ద పోస్ట్ జాబ్ చేసినా అవన్నీ పక్కన చెత్త, కానీ అద్భుతమైన ఈ సర్టిఫికెట్ కోసం నేను బాగా ఉవ్విళ్ళూరాను. నిజంగా ఇస్తారా, ఇదంతా మోసమా ఏంటి అని చెప్పేసి అనిపించింది. తర్వాత కాల్ వచ్చి కన్ఫర్మేషన్ అనమాట,
పేరు అది ఇది మీకు సర్టిఫికెట్ డిజిటల్, ఆ డిజిటల్ ఏంటో అది ఎట్లా ప్రింట్అవుట్ తీసుకోవాలా ఇవన్నీ కొంచెం కష్టం. మళ్ళీ కూడా దాన్నే చూసుకుని మురిసిపోయి ఉండేదాన్ని. ఆ సర్టిఫికెట్ వచ్చిన వెంటనే టక్కున ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి అని వచ్చింది మెసేజ్. అదే ఈ గౌరంగవాణి. సో అది టర్నింగ్ పాయింట్ ఎప్పుడు అంటే నాకు January 1st రోజు అనమాట. తెల్లవారుజామున ఐ జాయిన్ ద గ్రూప్. సో సెకండ్ రోజు ఈవినింగ్ ఇంకో క్లాస్ ఉంది, ఇంగ్లీష్ క్లాసెస్ ఈవినింగ్, తెలుగు మార్నింగ్ అని అన్నారు. సో ఆ 2 క్లాసెస్ జాయిన్ అవ్వడంతో ఈ గురువులు నాకు పరిచయం అవ్వడము అండ్ వెంటనే పార్టిసిపేట్ చేయడము. కొత్తలో నాకు ఇది ఏమంటారు, జూమ్లో మీ అందరికీ కూడా మేము చెప్తూ ఉంటాం కదా కెమెరా ఆన్ చేసుకోండి అని చెప్పేసి. సో అది వీడియో ఆన్ చేసుకోవాలంటే కొంచెం భయం వేసేది, అమ్మో అది చూసుకుంటూ మాట్లాడడం కష్టమని చాలా వరకు హిడెన్గానే ఉండి ఆ తర్వాత కెమెరా ఇది వీడియో అని ఆన్ చేసుకోవడం అనేది అలవాటైందనమాట. సో అందరినీ చూడడము. సో వీడియో ఆన్ చేసుకోకపోతే మన గుడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైనా కలిశారనుకోండి గ్రూప్ వాళ్ళని గుర్తుపట్టలేం, కష్టం. ఓన్లీ గురువులే తెలుస్తారు మనకి, వేరే వాళ్ళు ఎవరు కూడా మనకి పరిచయం అనేది ఉండదు. ఎప్పుడైతే వీడియో ఆన్ చేసుకుంటామో మనకి వీళ్ళందరూ కూడా మనకి భగవద్భక్తులందరూ కూడా మనకి బాగా ఫ్రెండ్ అయ్యి వీళ్ళే అసలైన భక్తులు, వీళ్ళే అసలైన గాడ్ సిస్టర్స్ అండ్ గాడ్ బ్రదర్స్, బయలాజికల్ థింగ్స్ అన్నీ కూడా భౌతికమే అని నెమ్మదిగా మనకి వాళ్ళ సాంగత్యం నచ్చుతుంది, వాళ్ళతో ఉండడం నచ్చుతుంది అన్నమాట. సో వాళ్ళ యొక్క సేవ చేయడము, సేవ తీసుకోవడము, ఆ సాంగత్యంలో ఉండడం ఇదంతానే మనకి ఒక సేవ. ఓకే, ఆ సేవ వల్ల మనకి ఎంతో ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట. సో శుద్ధీకరణ కూడా జరుగుతుంది, ధైర్యం వస్తుంది. ఫస్ట్ మనకి పిరికితనం ఎక్కువ ఉంటుంది మనలో, భయం అన్నమాట. ఏమవుతుంది కృష్ణుడికి ఇష్టం ఉన్నట్టే అవుతుంది, మనం ఏది అడ్డం పట్టుకోలేము. మనము పుట్టినా మరణించినా మన ఇష్టంతో లేదు కదా. మనం ఈ రోజు పుడతాము అని అనుకుంటే ఆ రోజు పుట్టాము, దేవుడు పంపించాడు వచ్చాము. ఏ రోజు తీసుకెళ్ళిపోతే ఆ రోజు రెడీగా ఉండాలి, ఈ రోజు అన్న కావచ్చు, ఈ క్షణమైనా కావచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనం భక్తిలో నెమ్మదిగా రావాలంటే మనకి నామరుచి అనేది ఉండాలి. ఈ జపం అనేది నాకు గురువు లేకముందు నుంచే ఒకలాగా అలవాటు అయిందనమాట, హరినామం అనేది చేయాలి అనేది. సో హరినామం నాకు మాల లేకుండానే నేను కొంచెం చేసుకునేదాన్ని. తర్వాత మాల తీసుకున్నాక ఒకటే మార్నింగ్ చేస్తే నేను 108 టైమ్స్ చేస్తే ఐ యూస్ టు ఫీల్ అమ్మా 108 టైమ్స్ చేశాను అనిపించేది. ఆ తర్వాత ప్రభుజీలు మ్యాచ్లెస్ గిఫ్ట్లో అన్నారు, మార్నింగ్ ఒక్కటే నా చేస్తున్నారు రౌండ్, ఈవినింగ్ కూడా చేయండి అలవాటు అవుతుంది. అలా చేస్తూ నేను ఒక్క వారంలోనే 16 రౌండ్స్ చేయడం అలవాటు చేసుకున్నాను అనమాట. ఇది కాదు ఆ తర్వాత టీ కాఫీ అవి మనకు ఫేవరెట్లు కదా. సో ఉన్న పళంగా మానేశాను, అవి కూడా వద్దు, నేను ఈ టీ కాఫీలు మాదక ద్రవ్యం ఉంది అవి వద్దు అన్నప్పుడు సో దాంట్లో కూడా ఇంకా జపా సెషన్లో హరిబోల్ అన్నమాట. సో ఆ విధంగా మనలో మార్పు మనకి తెలిసి రాదది వచ్చేస్తుంది అంతే. ఇంకా నీకు టైం లేదు, యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అంతే. ముందుకి తోస్తారనమాట. ఇలా సాంగత్యంలో ఉంటే ఆ విధంగా జరుగుతుంది మనకి. మనం కోరుకుంటే కూడా కాకపోవచ్చు, కానీ భగవంతుడు తలుచుకుంటే, గురువులు తలుచుకుంటే అవి జరుగుతాయి. అలా 1-2 సంవత్సరాలు గడిచిపోయాక యాత్రలకి వెళ్ళగలమా లేదా? ఎందుకు వెళ్ళలేవు, వెళ్ళగలుగుతాం. అని హిస్ గ్రేస్ గోవర్ధన్ ప్రభు ఎందుకు రారు మాతాజీ, మేము చూసుకుంటాం, మీరు రండి. ఓకే, అక్కడ అందరూ మాకు ఎంతో ఆదరించి హెల్ప్ చేయడం, అట్లా 2 సంవత్సరాలు ఆల్టర్నేట్ మంత్స్ యాత్రలు అన్నమాట. అలా చేసి సాంగత్యంలో ఉండి ఇప్పుడు ఏదో అనుకోకుండా కొన్ని సేవలు ఇలా క్లాస్ తీసుకునే అవకాశాలు వచ్చాయి. నాకు ఎలిజిబిలిటీ లేదు, లేకపోయినా కానీ యూ కెన్ డూ ఇట్ అని వాళ్ళు ముందుకు తోయడము, భగవంతుడు హెల్ప్ చేయడము అనేదే మనకి చాలా. ఇదంతా ఎందుకు చెప్పాను నేను అంటే, నేను కూడా నథింగ్, జీరో భక్తిలో. ఏదో ఎవరో ఈ కోరిక కోసం భక్తి చెయ్యండి అంటే ఆ పూజ చేయడము, ఆరతి ఇవ్వడం, పక్కకు జరగడము, మళ్ళీ భౌతిక ప్రపంచం. కానీ ఇప్పుడు అలా కాదనమాట.
ప్రతిదీ భగవంతుడి కోసమే అనుకొని లైఫ్ అనేది సాగించడం అనేది మనకి నేర్పిస్తారు ఇలా గ్రూప్లో ఉన్నట్లయితే అన్నమాట. సో దీన్నే దివ్యమైన భక్తియుత సేవ అని అంటుంది. ఈ కార్యక్రమంలో మనం పాల్గొనాలి, శ్రద్ధ వహించాలి అన్నమాట. శ్రవణం చేయడానికి అనురక్తుడు అంటే ఆ రుచి మనకి వచ్చేస్తుంది అనమాట. ఆ పరమాత్ముడు హృదయం నుండి అనుగ్రహించి సులభంగా ఆ మార్గదర్శి చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఎలా రోడ్డు దొరికింది మనకి, ఎక్కడ రెడ్ లైట్స్ లేవు, అన్ని గ్రీన్ లైట్స్, ఇంకా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. సో ఇక్కడ అట్లా అయిపోయినప్పుడు మనకి భగవంతుడు తప్ప వేరే రుచి ఏమి ఉండదు ఇంకా. సో అయితే మనలో ఇక్కడ ఏమంటున్నారు, కలియుగ వాసులు ఎలా ఉంటారంటే మనలో అత్యధిక శాతం భగవద్ధామాన్ని చేరవాలని అభిలాషించరు. నవ్వుతారు, అవునా నిజంగా వైకుంఠం ఉందా, నువ్వు వైకుంఠంకి పోతావా నీ మొహం అని నవ్వుతారు. అంటే అందరికీ నమ్మకం ఉండదు అనమాట. ఎందుకు, ఈ శాస్త్రాలు చదవలేదు, గురువుల దగ్గర వినలేదు, శ్రవణమే చేయడానికి నిరాకరిస్తారు. వాళ్ళకి ఒక భయం అన్నమాట. అమ్మో చాలా రూల్స్ ఉంటాయి. నన్ను చాలా మంది అడిగారు, ఇస్కాన్లో ఎందుకు చేరావు, చాలా రూల్స్ కదా అక్కడ అని అన్నారు అనమాట. ఏమీ లేవు రూల్స్, డబ్బులు ఖర్చు కూడా ఎక్కువ లేదు. కానీ అలా బయట ప్రపంచం అలా అనుకుంటారు. అందుచేత భగవద్ధామానికి చేరాలి అని ఎక్కువ మంది అభిలషించరు అని చెప్తున్నారు. అతి కొద్ది మంది మానవులే భగవద్ధామాన్ని చేరవాలని కోరికను కలిగి ఉందరు. కనుకనే భగవద్ధామానికి చేరవాలని వాంఛించు వారికి శ్రీకృష్ణ భగవానుడు సర్వ విధములుగా సహాయము అందించును అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. పాపాలు సంపూర్ణంగా ప్రక్షాళన కానిదే ఎవ్వరును కృష్ణధామాన్ని ప్రవేశించలేరు. సో మనం కీర్తన చేసాము, జపం చేసాము, గురువుని ఎన్నుకున్నాము, గురువు చెప్పింది వింటున్నాము. ఇప్పుడు నాకు అన్నీ వచ్చేసింది, వీసా కూడా వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం అనుకుంటే సరిపోదంట. పాపాలు అంటే మనం ఈ జన్మలో మంచి వాళ్ళం అయి ఉంటాం, మనకు అనిపిస్తుంది అస్సలు నాకు తెలిసి నేను చీమకు కూడా హాని చేయలే, ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు. కానీ పూర్వజన్మలు ఎన్నో యోనిళ్ళు, 84 లక్షల యోనిలు, ఎన్ని యోనిల్లో వెళ్ళాము, ఎన్ని జన్మలు ఎవరిని ఎంత కష్టపెట్టామో మనకు తెలియదు. సో అవన్నీ సంపూర్ణంగా ప్రక్షాళన చేయందే కృష్ణధామానికి ప్రవేశించలేరు అని చెప్తున్నారు. ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని కోరికలు ఫలమే అట్టి పాపాలు. పాపాలను కలుగజేయనట్టి కోరికల నుండి బయటపడ్డ అత్యంత కష్టకార్యం. సో పాపాలు చేసి చేసి అధికారం అన్నమాట. అధికారం అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇల్లంతా నీట్గా, ఏకాదశి కదా, నీట్గా సర్దుకుని పెట్టుకుని అన్ని చేసుకున్నాం. ఇంట్లో ఇంకొక 2 మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏదో కొంచెం అటు ఇటు చేశారు, ఓకే ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కానీ లేదు, నేనంతా సర్దిచ్చాను, ఇంత నీట్గా ఉంది, రాత్రి వరకు ఇట్లే ఉండాలి, రేపటి దాకా ఇట్లే ఉండాలి, ఇది పెట్టింది పెట్టినట్టే ఉండాలి, ఈ చోట నుండి జరగకూడదు. దిస్ ఈజ్ బాసిజం అన్నమాట. ఇలా బాస్ లాగా మనం ఎప్పుడు ఉండకూడదు అని ఆధిపత్యం చెలాయించాలి. ఏం చేశాడు హిరణ్యకశిపుడు అంటే, ఆధిపత్యం చెలాయించాడు ముల్లోకాల మీద. ఇంద్రుడికి కూడా ఆధిపత్యం చెప్పేవాడంట, ఇప్పుడు వర్షం కురిపించు, ఇప్పుడు ఆపేసాయి, ఇప్పుడు కురిపించు, ఇప్పుడు ఆపేసాయి. అలా అంతటి ఆధిపత్యం చెలాయించిన తర్వాత ఏమైపోయింది, పాపాలే, అవన్నీ పాపాలు మూట కట్టుకోవడం అన్నమాట. ఎప్పుడైనా మనం ఎవ్వరికి ఏమీ జడ్జిమెంటల్ ఉండకూడదు, బాసిజం చేయకూడదు, ఇంట్లో వాళ్ళకు కూడా అని ఇక్కడ చెప్తున్నారు. అవి కూడా చిన్న చిన్న పాపాలే. సరే మనం బయటకి పోట్లాడలేము, తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, అరుచుకుంటాము, ఆర్గ్యుమెంట్లు చేస్తాం, ఇవన్నీ వద్దు అని అంటున్నాం. అవన్నీ పాపాలు అంటే లోపల తిట్టుకుంటాం కదా, అవునా కదా, బయటకు తిట్టు లోపల తిట్టుకుంటాము, బయటకు వినిపించదు కానీ రేసు గుర్రం సినిమా అన్నమాట ఇది. సో మనకేంటి, బయటకు కనిపించదు కానీ లోపల తిట్ల వర్షం అన్నమాట. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు అట్లా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కొంచెం భక్తి ఉంది మనకి. ఆ భక్తిలో టైం అంతా కూడా భౌతికానికి వెళ్ళిపోతుంది, అది ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేక లోపల తిట్టుకోవడము అవి కూడా నెమ్మదిగా వెళ్ళిపోతాయి అన్నమాట. కష్టకార్యము అని చెప్తున్నారు అందుకే. సో ఈ బాసిజం అనేది బయటికి రావాలంటే చాలా కష్టం, మనం అనుకున్నదే జరగాలి. ప్రతి మనిషికి సామాన్యమైన
నేచర్ అన్నమాట, అది సామాన్యమైన కోరిక అని చెప్పచ్చు. సో అట్టి కోరికల నుండి బయటపడడం చాలా కష్టతరం అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు మనకి, ఋషులకి సుత గోస్వామి చెప్తున్నా. అంటే మనకు కూడా అదే అర్థం చేసుకోవాలి. భగవద్ధామాన్ని చేరు మార్గం పురోగమించి భక్తునికి ధనము మగువల ప్రలోభమే గొప్ప అవరోధం అయ్యున్నది. సో ఇక్కడ ఇక్కడ ధనము మగువలు ప్రలోభము అని చెప్తున్నారు. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. విశ్వామిత్రుడు ఎంత గొప్ప తపస్సు చేసి మేనక వల్ల డిస్టర్బ్ అవుతాడు కదా, అవునా కదా? అంటే ఈ మార్గంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా భక్తి చేసేటప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి, మాయ అనేది వస్తుంది. సో మగువ వల్ల ప్రలోభం, ఇంకోటి ధనం వల్ల. ఈ ధనం పిచ్చి ఆడవాళ్ళకు ఉండొచ్చు, మగవాళ్ళకు ఉండొచ్చు. మగవాళ్ళ ప్రలోభం అంటున్నారు, మగవాళ్ళ వల్ల ప్రలోభం కూడా కొందరికి ఉంటుంది, ఆడవాళ్ళకు కూడా. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా వర్తిస్తుంది అన్నమాట. ఇదే మెయిన్ కారణము అని చెప్తున్నారు. ఇవి లేవు అని అనుకుంటే, ధనం పిచ్చి కానీ మగువుల పిచ్చి కానీ లేదు అని అనుకుంటే భక్తి మార్గంలో మంచిగా ముందుకి వెళ్ళవచ్చు. కానీ భక్తి మార్గంలో బలి అయ్యేది, ముక్తి మార్గం నుండి వైదొలిగిపోయేది ఇవి రెండే. ఏంటి? నా ధనం నా సుందరీం అని ఇక్కడ శిక్షాష్టకంలో చెప్తారు కదా. ఎట్లా అంటే 4వ దాంట్లో నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాన్ భక్తిరహైతుకీ త్వయా. అలా చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, నాకు ధనం వద్దు, సుందరి కూడా వద్దు, అయినప్పటికీ కూడా నేను ఎందుకు చేరలేకపోతున్నాను నీ దగ్గరికి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడంటే భక్తుల సాంగత్యం, భక్తులు అలా ఫీల్ అవుతారనమాట. సో అది అంత సులభం కాదు ఆ ప్రలోభం నుంచి బయటపడ్డము. ఎందుకంటే ఇది ఈ జన్మలో అది కాదు, అది ఆ కోరిక అనేది పూర్వ జన్మం నుండే వస్తుంది. ఒక పులికి కానీ పిల్లికి కానీ వేటాడి తినాలి అని ఎలా ఉంటుందో అలాంటి కోరికలు అన్నమాట ఇవన్నీ. మరి రావణాసురుడు సీతమ్మను ఎందుకు ఎత్తుకొచ్చాడు? అందుకే కదా. ఏమైపోయింది లాస్ట్కి? ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాక కూడా మళ్ళీ కలియుగ వాసులు అదే చేస్తూ ఉన్నారు. అది చెయ్యకుండా ఉండాలంటే కృష్ణనామాన్ని పట్టుకోవాలి అని చెప్తున్నారు. మొన్న మనీషా మాతాజీ చెప్పారు కదా, కాలర్ ట్యూన్ సంథింగ్ షీ కెప్ట్ యాస్ హరే కృష్ణ. సో అందరు హరే కృష్ణ ఇంట్లో అంటున్నారంట. ఏదో ఒక మార్పు, సరే ఒక్కసారో 2 సార్లు వాళ్ళు హరే కృష్ణ అన్నారు కదా. సో ముక్తికి మార్గం అది, ఓకే. సో కానీ భక్తుడైన వాడికి శ్రీకృష్ణ భగవాన్ చేత సహాయం లభించనిచో ఆ దేవదేవుని కరుణించే సమస్త కార్యం అత్యంత సులభం కాగలదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎప్పుడైతే మనం భగవంతుడికి టైం ఇస్తామో మన పనులన్నీ భగవంతుడు చేసి పెడతాడు. ఈ భౌతిక పరంగా వర్రీ అనేదే మనకి ఉండదు. భగవంతుడే చేసేస్తుంటాడు నెమ్మదిగా, అన్ని సులభతరం అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనకి సహాయము భగవంతుడి దగ్గర నుండి ఆ కరుణ చేత మనకి లభిస్తుంది. కానీ పెద్ద సులభం కాదు, చాలా కష్టం అది. మనము అంత గొప్ప భక్తి చెయ్యాలి అని చెప్తున్నారు ఇక్కడ. ధనము మగువల వల్ల సంపర్కంలో కలతనందుట అన్నది ఆశ్చర్యం ఏమీ కాదు. ఎందుకంటే ప్రతి జీవి బహుకాలం నుండి అనాదిగా అనంతకాలం నుండి ఆ సాంగత్యంలోనే ఉంది కాబట్టి అది ఇప్పుడు వచ్చింది కాదు అని. అది బయట పడుటకు కొంత సమయము అవసరమగును. సో వెంటనే మిమ్మల్ని భక్తులు అయిపోమని చెప్పలేదు. తీసుకోండి, శ్రవణం చేయండి. ఎవరేని శ్రీకృష్ణ భగవానుని లీలా కథలను శ్రవణం చేయటందు నియుక్తుడైనచో క్రమంగా అతని నిజస్థితి తెలుసుకోగలడు. అంటే మనకి నిజస్థితి, మనం ఇక్కడ జైల్లో ఉన్నాము, జైల్లో కట్టబడి ఉన్నాము, కొంత ఫ్రీడమ్ ఉంది మనకి ఆ జైల్లో. కానీ ఇది ఒక జైలు, మనం ఒక ఆత్మలము, మనం ఈ భౌతిక దేహం కాదు. ఇవన్నీ మన గురువులు ఎప్పుడైతే చెప్తారో ఆ నిజస్థితి మనం తెలుసుకున్నప్పుడు ఎలా తెలుసుకుంటామంటే లీలా కథలు
ఆ తర్వాత శ్రవణం చేయడంలో నెమ్మదిగా మనం అందరం తెలుసుకుంటామంట. అంటే మనలో కొందరికి ఎటువంటి కోరికలు ఉండవు, కానీ ఎంతో సంతోషంగా ఉంటారు. మన దగ్గర ఉంటారండి కొందరు ప్రభుజీలు, ఒక్క నయా పైసా వాళ్ళ సంపాదన ఏముండదు, ఓన్లీ భక్తి చేస్తానే ఉంటారు. మళ్ళీ ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకి అర్జునుడిని కూడా మనం తీసుకున్నట్లయితే కృష్ణ భగవానుడు భక్తి చేస్తూ కూడా ఫ్యామిలీలోనే ఉన్నాడు. ధర్మరాజు, యుధిష్ఠరుడు వీళ్ళందరూ ఫ్యామిలీలోనే ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు భక్తి చేశారు కృష్ణుడికి. సో మనం భక్తి చేయమంటే ఫ్యామిలీ వద్దు, ఫ్యామిలీ చేయమంటే భక్తి, ఇలా ఉంటుంది కలియుగ వాసులకి. సో భగవానుని కరుణ చేయ అతడు కలతల నుండి తనను తాను రక్షించుకుంటకు తగినంత సామర్థ్యాన్ని పొందగలుగును. అంతటా కలతను కలిగించు విషయములు క్రమంగా అతంతట అవే మనస్సు నుండి దూరం కాగలవు. సో మనకి కలత చెందించేది ఈ భౌతిక ప్రపంచంలోయే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు, మళ్ళీ నా ఎగ్జాంపులే ఇస్తున్నాను, ఎవరిది తీసుకుంటే ఏం ప్రాబ్లం అని. ఈ విదేశాల్లో ఉన్నారు, ఒకానొక సమయంలో అనిపిస్తుంది అనమాట, ఇంత పెంచి పెద్ద చేసి వాళ్ళ కళ్ళకు కూడా కనిపించకుండా అంత దూరం ఉన్నారు. ఏదో వీడియోలో చూస్తాం కానీ అది వేరు, సినిమా చూసినట్టే కదా, వీడియో చూస్తే మాట్లాడుకుంటాం, రోజు వీడియోలు చూస్తాం. అయినప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి మనకి అనిపిస్తుంది ఎందుకు ఇలా జరిగింది, అందరం ఒక దగ్గర ఉండుంటే బాగుండేది. మళ్ళీ తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఈ భౌతికంలో పడుతున్నాము, కృష్ణుడు లేడా నీకు, కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడిని చూసుకోమంటే అది నిజస్థితి. నీ ఇంటికి నువ్వు వెళ్లకుండా మళ్ళీ ఇంకో కిరాయి ఇంటికి వెళ్తానని ఎందుకు అనుకుంటున్నావు, వాళ్ళని ఎందుకు ఇక్కడికి రమ్మంటున్నావు ఈ జైల్లోకి, వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉన్నారు, ఉండనివ్వు ఆ జైల్లో. ఆ జైలు నుంచి వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారేమో, నేను కూడా భగవద్ధామానికి, మనం అందరం కూడా భగవంతుడి యొక్క పిల్లలమే. సో శ్రీల ప్రభుపాదుల వారికి జై, ఇంత బాగా రాస్తారండి పర్పోటు. మనము క్రిస్టియన్స్ని చూసినట్టయితే ఆదివారం వచ్చేసరికి బైబిల్ పట్టుకొని పరిగెడుతూ ఉంటారు, అన్ని ప్రభువే చేశాడు అని వాళ్ళు మాట్లాడతారు. ఈవెన్ జీసస్ క్రైస్ట్ చెప్తాడు ఐఎమ్ నాట్ గాడ్, నేను పంపించిన దూతను అని చెప్తాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో బాగా తిరిగి ప్రచారం చేస్తే వాళ్ళు ఎంత ఈజీగా మనకి కృష్ణ కాన్షియస్లోకి వచ్చారు అంటే అప్పుడప్పుడు అన్ని పుస్తకాల్లో ఆయన బైబిల్ యొక్క మంచితనము అవన్నీ వాడుతూ ఉంటారనమాట. సో అది మనం ఎందుకు అట్లా భగవద్గీత చేతిలో పట్టుకొని తిరగటం లేదు, అదే కావాలి శ్రీల ప్రభుపాదుల వారికి. భగవద్గీత ఇంటింటా ఉండాలి, ఇంట్లో అందరూ చదవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళేది అనేది ఒక కోరిక ఉంటుంది. ఇంట్లో ఒక్కరే భగవత్ చేస్తున్నారు భక్తి, ఓకే, అండ్ మిగతా వాళ్ళందరూ చేయట్లేదు, అప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. అయినా కానీ వాళ్ళు ఎదుర్కొని భక్తి చేస్తున్నారంటే గ్రేట్ అనమాట. సో కానీ అందరూ చేశారనుకోండి, ఫుల్ ఫ్యామిలీ, అది ఎంత బాగుంటుంది. అప్పుడు ఒకరు పూజ చేస్తారు, ఒకరు వంట చేస్తారు, అందరు కలిసి ఆరతి చేస్తారు, అందరు కలిసి భోజనం చేస్తారు, అందరు కలిసి ప్రసాదం తీసుకుంటారు. అందరికీ అలవాటు అయిపోతుంది భగవంతుడు పెట్టకుండా తినకూడదు, స్నానం చేయకుండా ఉండకూడదు. సో ఇవి కుటుంబం పరంగా మనం చేసుకున్నట్లయితే ఈ లీలల్ని, కథల్ని, కృష్ణ భగవానుడి గురించి మనం ఎక్కువగా చర్చించాలి. దట్ ఈస్ వాట్ ఈవెన్ అవర్ గురువు కూడా చెప్తూ ఉంటారనమాట. ఏంటి అంటే మనము ఆ ప్రచారం ఎక్కువ చేయాలి, భగవంతుడి గురించి అందరికీ చెప్పాలి, చెప్తేనే కదా వాళ్ళు వచ్చేది, భగవంతుడి గురించి తెలుసుకొనే కదా వీళ్ళు ఇవన్నీ చదవగలుగుతారు, నామజపం చేయగలుగుతారు అని చెప్తూ ఉంటారు అనమాట. సో మనం ఇవాళ నేర్చుకున్నది ఏంటి అంటే పరమాత్మగా సర్వజీవ హృదయములలో నిలిచిన వాడును శ్రద్ధావంతులైన భక్తులను శ్రేయోభిలాషులను శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనములు జరిగినప్పుడు పుణ్యప్రదములైన తన దివ్య లీలా కథల ఎడ శ్రవణోత్సాహమును పెంపొందించుకొని నా భక్తిని హృదయం నుండి భౌతిక సుఖాభిలాషలను తొలగించి వేయుచున్నాడు. సో ఎప్పుడైతే మనం శ్రద్ధగా శ్రవణం చేస్తామో, శ్రద్ధగా కథలు వింటామో, అప్పుడు మనకి భౌతిక కోరికలన్నీ నెమ్మదిగా వెళ్ళిపోతాయి. అప్పుడు డబ్బులే అవసరం లేదు మనకి ఇప్పుడు దాకా కొనుక్కున్నవే సరిపోతాయి అన్నమాట. సో ఈ డబ్బుల గురించి ఆలోచన అనేది రాదనుకోండి,
అంత సంతోషం ఇంకోటి ఏది ఉండదండి ఈ లోకంలో. సో అంటే లక్ష్మీదేవిని దూరం చేసుకోవడం అని కాదు, అవసరమైనంత ఉంచుకోవాలన్నమాట. సో ఎక్సెస్కి మనము వెళ్ళకూడదు అని ఇక్కడ మనము భౌతిక సుఖ అభిలాషను తొలగించి వేస్తాడంట భగవంతుడు. సో శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృస్తత. అంటే భద్రంగా అన్నమాట, మనని ఎంత భద్రంగా చూసుకుంటే. అభద్రాణి అంటే ఈ భోగాభిలాషల గురించి ఆలోచిస్తే అభద్రత అనేది ఏర్పడుతుంది అన్నమాట. భయం, మనకి భయము, విసుగు అనొచ్చు, లేకపోతే ఇంకా మనకి యాంగ్జైటీ, స్ట్రెస్, ఇవన్నీ కూడా ఉంటాయి. అది లేదనుకోండి, అప్పుడు ఈ భోగాభిలాషాలు లేకపోతే వీఆర్ ద హ్యాపీయెస్ట్ వన్స్ అన్నమాట. సో దానికోసం మనం సింపుల్గా ఏం చేయాలి? కథలు వినాలి, శ్రవణం చేయాలి, అంతే. ఈ రెండే. ఆ తర్వాత వస్తుంది కీర్తనం. మనకు ఆసక్తి వస్తే కీర్తనం వినవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద की जय, गुरु महाराज की जय, श्री 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 श्रीमद् भागवतम की जय, श्री श्री भगवद गीता की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. శ్రద్ధతో విన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా హరే కృష్ణ, దండవత్ ప్రణామం మాతాజీ. ఏమైంది? భోజనం అపరా ఏకాదశి చదువుకోవాలి ఇంకా మనం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. సో ప్లీజ్ స్టే. ఈ రోజు ఎలాగో ఏకాదశి, నేను అనుకున్నాను మీరందరూ ఉపవాసం ఉండుంటారు చక్కగా. మాతాజీ ప్రభుపాదుల వారు ముందుగా ఎందుకండి ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళాడు చెప్పడానికని? వాళ్ళ గురువు చెప్పారు. గురువు అన్నారు ఇక్కడ నువ్వు చెయ్యలేవు, ఎందుకంటే ఆ గురువు గారు ఫస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అంటే గౌడీయ ఆశ్రమాల్ని చేశారు ఆయన. ఫస్ట్ ఎన్నో ఆశ్రమాలు కట్టారు ఇండియాలో. హరే కృష్ణ. గౌడీ అంటే మాతాజీ గౌడీయ మన పరంపర, గురు పరంపర. సో గౌడీ ఆశ్రమాలు ఎన్నో కట్టారనమాట. అయినా కానీ ఆయనకి పెద్దగా ఫలితం ఎక్కువ భక్తులు అయినట్లు ఆయనకి కనిపించలేదు. సో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళమని ఆయన గురువు ఆదేశం. అక్కడికి వెళ్ళి చెయ్యమంటే ఫస్ట్ ఈయన 21 సంవత్సరాలు అరౌండ్ అనుకుంటా ఇది కష్టము అని వదిలేశారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇప్పుడు మనకి ఏ డౌట్ వచ్చిందో అలాగే అనమాట. అక్కడంతా మాంసభక్షం చేస్తారు వాళ్ళు, ఎక్కువ మద్యం తీసుకునే ఇలాంటి దేశాలకి నేను వెళ్ళి పాశ్చాత్య దేశాలు నేనేం చేయగలను అని ఆయన ఊరుకున్నారు. ఆ తర్వాత ఆయనకి ఒక లైట్, ఒక బల్బు వెలిగినట్టు వెలిగింది. ఎప్పుడైతే గురువు గారు పరమపదించి వెళ్ళిపోయారో, నేను గురువు గారి మాటని నేను నిలబెడతాను అని అనుకుని ఆయన 40 రూపీసే, ఏమీ లేవు చేతిలో, 40 రూపీస్, ఇండియన్ 40 రూపీస్ ఒక పెట్టె. ఆ పెట్టెలో భాగవతం, భగవద్గీత, ఆ తర్వాత ఒక గొడుగు, ఇవి పట్టుకొని ఒక ఆవిడ, పేరు నాకు పెద్దగా గుర్తు రావట్లేదు, ఆవిడ హెల్ప్తోని కార్గో షిప్, ఫ్లైట్ టికెట్కి వాటికన్నిటికి ఏమీ లేవు, పై డబ్బులు, వీసాలు ఆ కార్గో షిప్ అంటే వస్తువులు తీసుకెళ్లే షిప్ అన్నమాట. దాంట్లో డ్రైవర్ పక్కనే చిన్న సీట్ ఇప్పించారంట. ఆమె సుమతి అనుకుంటా ఆవిడ పేరు. ఈయన ఎంతో ప్రాధేయపడితే ఆవిడ ఆ పర్మిషన్ ఇస్తే ఆ కార్గో షిప్లో 30 రోజులు ప్రయాణించి బాస్టన్ వెళ్ళారు ఆయన. ఓకే, సో అక్కడ వెళ్ళేటప్పుడు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందంటే ఛాతీలో నొప్పి వచ్చింది ఆయనకి. అయితే అప్పుడు కృష్ణని ప్రార్థించారంట. కృష్ణ, నువ్వు ఎందుకు పంపిస్తున్నావో నాకు తెలియదు, మా గురువు గారు చెప్పారు, నేను ఆ కార్యక్రమం చేయడానికి నేను వెళ్తున్నాను, నువ్వు కాపాడితే నేను ఉంటే అది ప్రచారం నేను చేయగలుగుతాను, లేదు అంటే నీ ఇష్టం అని కృష్ణనే నమ్ముకున్నారు ఆయన. నమ్ముకుని బాస్టన్ చేరి ఎయిర్పోర్ట్ దిగి ఆ షిప్లోంచి బయటకు వచ్చి ఇలా పైకి ఎత్తి చూశారంట. అక్కడ ఉండే ప్రజల్ని చూసి శ్రీల ప్రభుపాదుల వారు చాలా జాలిపడ్డారంట. ఫస్ట్ ఎందుకు జాలిపడ్డారు చెప్పండి?
వాళ్ళంతా అజ్ఞానంలో ఉన్నారు. అంత హీన స్థితిలో ఉన్నారనమాట. మత్తుగా తాగడము మన దగ్గర ఏమో నేను అంతగా కానీ అక్కడ ఫారిన్ కంట్రీస్ లో అయితే పార్కులు రోడ్లు ఎక్కడ పడితే అక్కడే తాగుతారు. అది మంచినీళ్ళ లాగా తాగుతారు వాళ్ళు. సో ఆ తాగుడు వాళ్ళ తిండి ఇవన్నీ చూసి ఎంతో జాలిపడ్డాడంట. అమ్మో ఇట్లాంటి వాళ్ళనా నేను భక్తులుగా చెయ్యాలి అని ఫస్ట్ సైట్లో అలా అనిపించింది ఆయనకి. సో అది అన్నమాట. ఆయన ఎందుకు వెళ్ళారు అంటే ఆయన గురువు యొక్క మాట మీద వెళ్ళారు. సో ఇక్కడ ఒక్కటి నేను ఇందాక చెప్పలేదు, కేవల అష్టకంలో కూడా ఒకటి కోట్ చేశారనమాట. ఏంటంటే హరిః సదా వసేత్తత్ర యత్ర భాగవతా జనాః గాయంతి భక్తి భావేన హరే నామైవ కేవలం హరే నామైవ కేవలం అంటే హరి నామమే కేవలం అన్నమాట. సదా వసే తత్ర ఎప్పుడు మన తిష్ట వేసుకుని ఉంటుంది హరినామం చేస్తే భగవంతుడు. అండ్ భాగవత జనాహ అంటే ఈ భాగవతం అనేది వినడానికి అంటే భగవంతుడి కథ అంటే హరినామం ఒక్కటే సర్వస్వం. శుద్ధ భక్తి భావంతో పరమ భాగవతులు గానము చేసేడి స్థానంలోనే శ్రీహరి శాశ్వతంగా నివసించును. అది మనకి కేవల అష్టకంలో కూడా చెప్తున్నారు. అంటే అక్కడక్కడ మహానుభావులు చెప్పి ఉన్నారు సులభతరం ఏంటి భగవంతుడి దగ్గరికి చేరేది అని. ఈ సులభమైన మార్గాలన్నీ పక్కన పెట్టేసి మనం వేరే మార్గాలన్నీ కూడా వెతుకుతూ ఉన్నాం అన్నమాట. ఎందుకు? గురువు మార్గదర్శి, మనం గురువు ద్వారా వెళ్ళట్లేదు కాబట్టి అలా జరగచ్చు. హరే కృష్ణ మాతాజీ. అర్థమైందా మాతాజీ ప్రభుపాదుల వారు ఎందుకు వెళ్ళారో? అయింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? సమ్వన్ ఈజ్ రైటింగ్ దేర్ బ్యూటిఫుల్ అని సుభద్రాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు ఉండండి. అపరా ఏకాదశి చాలా మంచి ఏకాదశి. ఇది ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా మనము ప్రచారం చేయండి, మీరు కథ చెప్పడానికి గురువులు చెప్పారు అంటే మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే మనము శుద్ధీకరణ జరుగుతుంది, మనకి ఎంతో నాలెడ్జ్ వస్తుంది. యాక్సెప్ట్ చేయడంతోనే మనకు ఆ టాపిక్ రిలేటెడ్ అన్నీ వచ్చేస్తుంటాయి. అది ఎంత విచిత్రంగా జరుగుతుందంటే అది మీరు కూడా అనుభవించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ రోజు అపరా ఏకాదశి కూడా ఈ శ్లోకం యొక్క టాపిక్ రిలేటెడ్. మార్నింగ్ క్లాస్ ఒకటి విన్నాను నేను, అది టాపిక్ రిలేటెడ్. ఇవన్నిటికీ అంటే భగవంతుడు నువ్వు భౌతిక ప్రపంచంలో ఇన్ని పనులు చేస్తున్నావు, నీకు ఇది నేనే అందిస్తాను నీకు టాపిక్, ఆయనే మాట్లాడిస్తారు అనమాట. ఇదే రెసిప్రొకేషన్ అంటే భగవంతుడితోని. హరే కృష్ణ. అంటే ఆ విశ్వాసం నమ్మకం మనకి ఉండాలి. ఉన్నప్పుడు అంత సంతోషం మనకి భౌతిక ప్రపంచంలో మీకు ₹1,00,00,000 వచ్చినా సంతోషం ఉండదు. అది గ్యారంటీ ఇవ్వగలుగుతాను నేను. ₹1,00,00,000 అంటే మాటలు కాదు. ఎన్ని లక్షలు? 100 లక్షలు. కొందరికి సామాన్యం అవ్వచ్చు, కానీ మనలాంటి వాళ్ళకి ₹1,00,00,000 అంటే నగదు ఎవరైనా తెచ్చిస్తున్నారంటే అమ్మో ఫస్ట్ భయం వేస్తుంది, ఎందుకు వస్తుంది ధనలక్ష్మి మన దగ్గరికి అని. ఓకే, సో అలా అన్నమాట. సో ఈ శ్లోకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని, అండ్ ఎంతో మంది గురువులు ఎన్నో ఎన్నో రకాల ఉదాహరణలు ఇచ్చారు. నాకు ఈ సమయంలో కుదిరినని నేను చెప్పాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ శ్లోక కూడా మనము నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ అది ఉంది. సో రేపు అది కంప్లీట్ చేసుకొని మనము 18వ అధ్యాయాలకి మనం వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకా ఏమైనా ప్రశ్నలు లేకపోతే మీకు బాగా అర్థమైన అంశం ఏదైనా ఉందో ఒక్కరో ఇద్దరో చెప్పండి, బాగా నచ్చింది, హత్తుకుపోయింది అనేది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు అడిగారు కదా భగవంతుని రూపాలు 3 ఎవరు చెప్పండి అనగానే నేను శ్రద్ధ అయితే, పరమాత్మ అయితే, భగవాన్ అయితే అని చెప్పాను కదా.
నాకు పరమాత్మ అయితే భగవాన్ అయితే మైండ్ లో స్ఫురించింది, కానీ శ్రద్ధ అయితే నేను చెప్పేశాను, కానీ దాని అర్థం ఏంటి అని నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ తర్వాత మీరు వివరించిన తర్వాత అప్పుడు బాగా నాకు అర్థమైంది. నేను చెప్పాను కానీ నాకే తెలియదు చెప్పేశానని అనిపించింది అనమాట. కానీ మీరు చెప్పారు కదా ఇప్పుడు నామం పలకడము, శ్రవణం చేయడం ఇదంతా శబ్ద రూపం అని నాకు బాగా అర్థమైంది మాతాజీ ఆ విషయము. థ్యాంక్ యూ కొన్ని మాతాజీ. మనకి వస్తాయి, మైండ్ లో ఉంటాయి, సమయానికి ఆన్సర్ కూడా వస్తుంది. కానీ అది బాగా అర్థం ఎప్పుడు అవుతుంది అని అంటే బాగా శ్రద్ధగా విన్నప్పుడే మనకి అర్థం అవుతుంది. హరే ఎస్ కృష్ణ. మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరి హరే బోల్ కృష్ణ. హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎంత శ్రద్ధతో విన్నారు అని అర్థమైంది ఇప్పుడు. హరే కృష్ణ. ఇందిరా హరే పోయినా కృష్ణ. మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భగవంతుని సేవిస్తా ఉన్నా, ఆయన చెప్పినట్టు నడుచుకుంటా ఉన్నా, భగవన్ నామం చేస్తా ఉన్నా గాని అది ఆనందం అనేది అది పొందలేకపోతా ఉన్నాను మాతాజీ. అది ఎందువల్ల ఏమో అంటే మీరు చెప్పిన దాంట్లో ఆ ఆనందము మీరు పొందిన ఆ అనుభూతి అవలేఖలు మీరు చెప్పగలిగినారు. మీ ముఖంలో బాగా కనపడతా ఉన్నాయి మాతాజీ. కానీ మాకు అది రావటం లేదు మాతాజీ. అది శ్రద్ధ కాదు మాతాజీ. శ్రద్ధ ఉంటేనే కదా మాతాజీ దాన్ని ఇట్లా చేస్తాం మనము. శ్రద్ధ లేకపోతే మనము పూజ చెయ్యలేము, మళ్ళీ వినలేము, మళ్ళీ భగవన్ నామం చెప్పలేము కదా మాతాజీ. ఓకే. కానీ ఆ శ్రద్ధ అనుభవం అనేది, ఆ ఆత్మానందం అనేది పొందలేకపోతా ఉన్నాను మాతాజీ. ఇక్కడ మనకి శ్లోకంలో చాలా క్లియర్ గా చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు అక్కడ రెసిప్రోకేట్ అయ్యేది అంటే అందరికీ ప్రతి సమయంలో ఇట్లా చిటకేస్తే వచ్చేయడు అనమాట. ఆ శుద్ధీకరణ అనేది మనకి లోగడ ఉండే పాపాలు కూడా ఉండొచ్చు మనలో, అవి కూడా శుద్ధీకరణ జరగాలి. మనకు అనిపిస్తుంది మనం అయితే మనం చేయడము ఫలితం ఆశించకుండా చేయాలి. ఏదైనా కానీ సడన్ గా వచ్చేది మనకు ఆనందం ఇస్తుంది. కానీ ఇంత చేస్తున్నా కానీ మనకి ఏమి అవ్వట్లేదు అని అంటే ఇంకా చెయ్యాలి. ప్రహ్లాదుడు 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ శ్రవణం చేశాడు. ఓకే. ధ్రువ మహారాజు ముల్లోకాల్ని కదిలించేశాడు తపస్సుతోని. ద్రౌపది మాత ఏం చేసింది? అందరినీ అడుక్కుంది, వీళ్ళు హెల్ప్ చేస్తారా, వాళ్ళు హెల్ప్ చేస్తారా. కానీ ఎప్పుడైతే అన్నా మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి వచ్చిందో అప్పుడు కృష్ణుడు వచ్చేసాడు. సో మనకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మాతాజీ 10 సంవత్సరాలు చేశాను, నాకు ఏమీ అవ్వలేదు, అలా అనుకోవడం కూడా మనకి అపరాధం. కృష్ణ ఈజ్ అరేంజింగ్, మన క్యూ అక్కడ వెనకాల ఉంది. కొందరికి తొందరగా వచ్చేసిందని అనిపిస్తుంది. నేను కూడా మామూలుగా ఇంత తొందరగా రాలేదు, మీకు ఒక స్టోరీ లాగా చెప్పాను కాబట్టి అమ్మో మాతాజీకి తొందరగా అనుగ్రహం కలిగింది, సంతోషం వచ్చి, అదేమి లేదు మాతాజీ. నాకు అప్పుడప్పుడు విచారాలు వస్తుంటాయి, అవి వస్తుంటాయి, ఇవి వస్తుంటాయి. కానీ భగవత్ కథలు చెప్పేటప్పుడు ఆ వచ్చే ఉప్పొంగే సంతోషాన్ని ఎవరు ఆపుకోలేరు అనమాట. సో మీరు కూడా ఎక్కువ శ్రవణం చేస్తూ ఎక్కువ పుస్తకాలు చదవడం, శ్రీల ప్రపాదుల వారి బుక్స్ చదవండి. చదివితే మీకు శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది. ఒక అమ్మాయి అది ఎగ్జాంపుల్ చెప్తాను, చేస్తుంది జపం, ఆ 16 మాలలు చేస్తూ వద్దులే ఇంకా నాకు పెళ్ళైతే నేను చేస్తానో లేదో 10 మాలలు చేద్దాం చాలు అనుకున్నాను. ఆ తర్వాత గురువుని కలిసిందనమాట. కలిసినప్పుడు అది అలా తప్పు, ఎవరైనా కింద నుండి పైకి ఎక్కుతారు కానీ పై మెట్టు నుండి కింద పడిపోకూడదు. నువ్వు శ్రీల ప్రపాదుల బుక్స్ ఒక 2-3 తీసుకుని అవి చదువు, నీలో శ్రద్ధ వస్తుంది, అప్పుడు జపం చేయగలుగుతావు అని చెప్పారంట. చిన్న చిన్న పుస్తకాలు 60 రూపాయలు ఉంటాయి అన్నమాట. కృష్ణుడిని చేరే మార్గం ఒకటి, ఇంకొకటి 2 పుస్తకాలు చదువుకొని ఆ పుస్తకం ఎప్పుడైతే చదవటం మొదలుపెట్టిందో శ్రద్ధ వచ్చిందంట జపం మీద. మా ట్రామ్లో వెళ్తున్నా, ఇప్పుడు ఏదో మెట్రోలో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, సీటు దొరకగానే జపమాల తీసి జపం చేసేటప్పుడు జగన్నాథుడు, కృష్ణుడు, రాధ వీళ్ళందరూ కనిపిస్తున్నారంట అమ్మాయికి. జనాలు కనిపించట్లేదు, అంటే భౌతిక ప్రపంచం కనిపించట్లేదు. అప్పటి నుంచి శ్రద్ధ వచ్చింది. శ్రద్ధ వచ్చి జపం చేయడము మళ్ళీ 16 మాలలు చక్కగా చేస్తుంది. ఏకాదశి రాగానే విష్ చేస్తుంది, మార్నింగ్ నైట్. ఆమెకు స్టోరీ చెప్పాలి నేను. మళ్ళీ తర్వాత ఇవాళ ఎంత సంతోషంగా ఉంది నాకు, రేపు అంటే బాక్స్ కట్టుకోకర్లేదు, అంటే ఉపవాసం ఉండడానికి కూడా ఒక సంతోషం చూడండి.
రేపు వంట చేయక్కర్లేదు, టిఫిన్ కట్టుకోకర్లేదు, హాయిగా ఫాస్టింగ్ మధ్యాహ్నం ఎప్పుడు వరకు ఉండగలిగితే అప్పుడు వరకు ఉండి తర్వాత కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు తాగుతూ ఇంటికి వచ్చాక కూడా ఆకలిస్తే తింటా కానీ లేకపోతే తినను. అది ఎక్కడి నుండి వచ్చింది? మరి ఎక్కడి నుండి వచ్చింది శుద్ధీకరణ? భగవంతుడే చేస్తాడు అది. గురువు ఆజ్ఞ పాటించాలి. ఇప్పుడు మీరు కూడా పుస్తకం చదవడం చెయ్యండి మాతాజీ, శ్రద్ధతో. రోజుకి 1 పేజ్ అన్నా చదవాలి, 2 శ్లోకాలన్నా చదవాలి భగవద్గీత. మనకి నోరు తిరిగేసింది వచ్చేసింది అనుకున్నా సరే మనం చెయ్యాలని, ఎవ్రీడే చేయవలసిందే. చేస్తే మనకి ఆ శ్రద్ధ అనేది వస్తుంది. అప్పుడు భగవంతుడితోనే మనం ఉంటాం. ఇంకా ఇక్కడ ఉన్న శ్లోకంలో నేర్చుకుందే అది కదా. ఆ రుచి అనేది కలగట్లేదు. ఎంత చేసినా రుచి కలగనంత కాలం భగవంతుడు మనకి దగ్గర రాడనమాట. సో మనం ఈ తాళాలు తీయండి, కిటికీలు ఓపెన్ చేయండి, సూర్యరశ్మి రాగానికి తలుపులు ఓపెన్ చేయండి, అంత ఓపెన్ పెట్టండి, కృష్ణుడు ఒక జంప్ చేసి వచ్చేస్తాడు మీకు. సరే మాతాజీ. ట్రై చేయడమే మాతాజీ. ఇంకా అంటే లేట్ అవుతుంది అని అనుకోవద్దు. మనం ఏదైనా లేట్ అవుతుంది, ఒక పని అవ్వట్లేదు అంటే కృష్ణుడికి ఆ పని చేయడానికి టైం తీసుకుంటున్నాడు, అక్కడ ఏదో అరేంజ్మెంట్ చేస్తున్నాడు. ఒక పెద్దదే వస్తుందేమో మీకు, మీరు మంచి ఆచార్యులు అయిపోవచ్చు ఫ్యూచర్లో. మంచి వాక్చాతుర్యం అయితే మీకుంది, మంచి శ్లోకాలు కూడా బాగా చదవగలుగుతారు. సో ఇదంతా శ్రద్ధతోని కాదు అని మీరు అనుకుంటున్నారు కానీ ఉన్నాయి మీలో కూడా మంచి మంచి లక్షణాలు ఉన్నాయి. మీ ఫీలింగ్ అట్లా ఉంది. సో ఆ ఫీలింగ్ నుంచి మనము బయటపడిపోవాలంటే కృష్ణుడి వైపుకు తిరగాలి. భౌతికం నుంచి కృష్ణుడి వైపుకు తిరగాలి. కృష్ణుడే తిప్పుతాడు, మీరేమి జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకా అది తప్ప ఇంకా వేరేది లేదు అన్నట్టుగా. వేరేది లేదు అంటే ఇంకెక్కువ చెయ్యాలి జపం, ఇంకా శ్రద్ధగా చేయాలి. ఏ ఏ సమయంలో చేస్తున్నారో ఏకాగ్రత ఉందా లేదా మీరు గమనించుకుంటే మీకు తెలుస్తుంది. ఏమన్నా అపరాధాలు జరుగుతున్నాయా జపం చేసేటప్పుడు, ఇలా చూడండి. 16 చేస్తారా మీరు? సరే మాతాజీ. 16 చేస్తారు. గురువులు ఉన్నారు మాతాజీ. 16 చేస్తారు. 16 చేయలేదు మాతాజీ. మరి చెయ్యండి, పెంచుకోండి. ఏకాదశి ఈ రోజు 1 నంబర్ అన్న పెంచండి. ఎంత చేస్తారు రౌండ్స్? రౌండ్స్ అట్లా లెక్క పెట్టను మాతాజీ. అనుకుంటా ఉంటాను మాతాజీ. హరే జపమాలేమో లేదు మాతాజీ, అనుకుంటా ఉంటాను మాతాజీ. హైదరాబాద్ లో ఉంటారా? కాదు మాతాజీ, మేము మదనపల్లి మాతాజీ. అవునా, ఓకే. నా ఫోన్ నంబర్ తెలుసు కదా, నేను మీతో మాట్లాడతాను. జపమాల మీద చేయాలి మాతాజీ. మొన్న మీరు అది మంగళాచరణము రాలేదు మాతాజీ, అది నాకు అది గ్రూప్ లో మీరు పెట్టినామన్నారు, అది రాలేదు మాతాజీ. సరే, నేను ఇవాళ చూస్తాను. ఓకే, మీరు వాట్సాప్ లో నాకు హాయ్ అని పెట్టండి, ఏదైనా ఉంటే నేను చూస్తాను. ఓకే సరే మాతాజీ, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. డెఫినెట్లీ నా శక్తి ఉన్నంత మేరకు ట్రై చేస్తాను హెల్ప్ చేయడానికి. అనురాధ చెప్పండి. 16 మాలలు చేసిన తర్వాత మళ్ళీ మనం తక్కువ చేయొద్దా మాతాజీ? కంపల్సరీ అట్లానే చెయ్యాలా? అట్లేం లేదు, మీకు చేయాలనిపించదు ఇంకా తక్కువ. 16 మాలలు శ్రీల ప్రభుపాద వారు ప్రతి ఒక్కరు చెయ్యాలి అని అన్నారు. కృష్ణ కాన్షియస్ వాళ్ళందరూ చేస్తారు మాతాజీ. అదే టైం దొరికినప్పుడు చేస్తామండి, లేనప్పుడు తక్కువ చేస్తాం కదా, చెయ్యొద్దా? లేదు, ఒకసారి మీరు అలా అందుకు వచ్చేసారంటే మీకే తక్కువ చేయాలనిపించదు, ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఓకే, నేను అప్పుడప్పుడు అనుకొని 16 రోజులు 16 మాలలు చేస్తానండి. తర్వాత ఎప్పుడన్నా అది మళ్ళీ తగ్గిపోతుంటది. చాలా పెద్ద ఫ్యామిలీ కదా, 1 ఇయరే కదా, ఇంకా నెమ్మది నెమ్మదిగా వస్తారు. మీరేమి తొందరపడకండి, యాంగ్జైటీ చెందొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకే, ఇప్పుడు 1 ఇయరే అయింది. శ్రవణం బాగా చేస్తారు, మీరు చదువుతున్నారు, చెప్తున్నారు, జపం చేస్తున్నారు. నెమ్మది నెమ్మదిగా మీకే తెలిసిపోతుంది ఏంటి అని. ఓకే, మీరు అన్ని చెప్పినవన్నీ నాకు సేమ్ అలానే అవుతాయండి. మీరు మొదటి నుంచి మీరు ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళారు కదా, నా ఫీలింగ్స్ అన్ని మీరు చెప్పారు అని అనిపించిందండి. నాకు కూడా అలానే ఉంటది అన్నట్టు. అవునా, వెరీ నైస్. అంటే మీలాగా అంటే మేము కాలేం గానీ చెప్తున్నాను, అలా ఉంటది అన్నట్టు. నేనేమీ ఎక్కువ కాదమ్మా, మీతో సమానమే, సేమ్, ఇంకా తక్కువే అనుకోవచ్చు మీరు. ఇంకా శ్లోకాలు అవన్నీ, కాకపోతే కొంచెం నాకు అవకాశం దొరికింది అంతే ఇవన్నీ చెప్పడానికి. మాతాజీ మీకు మాకు పోటీ ఎక్కడ మాతాజీ? అదేనండి, మీరు మా గురువు గారు, మీరు అంటమే గానీ
మాతాజీ. మీరు ఒక రోజు వచ్చేస్తారండి ముందుకి. డోంట్ మీలా వరీ. మీ దగ్గర మాకు 1 NP కూడా తెలియదండి, మీకు తెలిసిన దాంట్లో మాకు ఇంకా ఇప్పుడిప్పుడే కదా మాది అన్ని. అవును, టైం పడుతుంది మాతాజీ, తెలుసుకోండి. పుస్తకం రోజు శ్రీల ప్రభుపాదుల వారి బుక్. ఇప్పుడు మీరు భాగవతం తెప్పించుకున్నారు కదా మాతాజీ? చదువుతానండి. నాది 3వది, ఇప్పుడు ఫస్ట్ కాదు 3వది అయిపోతుంది, లాస్ట్ కి వచ్చిన అన్నట్టు. వెరీ నైస్. చదువుతాను, రోజు చదువుతానండి. కానీ అర్థం కాదు, మీరు చెప్పినట్లు అర్థం కాదు, చదువుకుంటూ వెళ్తాను. మళ్ళీ మీరు చెప్పిందే నాకు అర్థం అవుతుంది ఫస్ట్ అన్నట్టు అట్లా. ఓకే, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనము అపరా ఏకాదశి గురించి చెప్పుకుందామా? హరే కృష్ణ. ఓకే, ఇది ఏం మాసము? జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసం వచ్చేసి జ్యేష్టం వస్తుంది, ఇంకా 17వ 18వ ఎప్పుడో ఉంది అమావాస్య. సో ఇక్కడ మనకి ఎప్పుడు మనకి ఎవరు అడుగుతారు? యుధిష్ఠిరుడు కృష్ణుని అడుగుతారు కదా, ఏంటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ఏకాదశిని అపరా ఏకాదశి అని అన్నారు. అది ఈరోజు 13 మే 2026లో వస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏకాదశి గురించి యుధిష్ఠిరుడికి చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఇచ్చారనమాట. ఏంటి అంటే చైతన్య చరితామృతలో ఒక మంచి ఇన్సిడెంట్ అన్నమాట. చైతన్య ప్రభు యొక్క తల్లి పేరు సచీమాత. సో ఈ సచీమాత ఒకరోజు చైతన్య మహాప్రభుతోని అడిగిందంట, ఓ మై డియర్ సన్, ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. ఏకాదశి రోజే ఆమె అన్నదంట, నా దగ్గర నుండి నువ్వేం, ఒక్కోసారి మనం అంటాం కదా, బాబు ఏం తింటావురా, నీ ఫేవరెట్ ఏంటి, నేను వండి పెడతాను, నీకు కావాలంటే ఏదన్నా కొని పెడతాను, ఇలా అంటాం కదా పిల్లలతోని. అలా వాళ్ళ అమ్మగారు అన్నారనమాట. అప్పుడు మహాప్రభు ఏమన్నారు తెలుసా? ఐ వాంట్ ఫ్రమ్ యూ టు ప్రామిస్ యూ విల్ నెవర్ ఈట్ ఆన్ ఏకాదశి. ఏకాదశి రోజు మీరు అన్నం తినను అని ఒక ప్రామిస్ చేయండి అని ఆయన అడిగారంట. చూడండి ఎలా అడిగారో తల్లిని. మనమైతే ఇంకేదో గిఫ్ట్ అడుగుతాం కదా, అది వండిపెట్టు, ఇది వండిపెట్టు. ఆయన ఏమన్నారు అని అంటే, నేనే భగవద్ధామానికి వెళ్ళడం కాదు, నా తల్లి కూడా వెళ్ళాలి అని చెప్పేసి, ఆయన కృష్ణ పరమాత్ముడు అయినప్పటికీ కూడా మానవుడిలాగా వచ్చాడు కాబట్టి తల్లితో అన్నాడు, నువ్వు అన్నం తినొద్దు ఏకాదశి రోజు అని చైతన్య మహాప్రభు అన్నారంట. అప్పుడు సచీమాత, ఎంత మంచి బ్యూటిఫుల్ వరం అడిగావు నన్ను, ఈ రోజు నుండి నేను ఏకాదశి రోజు అన్నం తినను, నేను ఏకాదశి పాటిస్తాను అని అన్నారంట. అప్పటి నుంచి ఆవిడ ఏకాదశి ఫాస్ట్ చేసి పాటించేవారు. దీని నుండి మనం నేర్చుకోవాలి ఏంటి అంటే, సామాన్య మానవుడిలాగా వచ్చి మానవుడిలాగా బిహేవ్ చేసి ఒక్కరిని ఏకాదశి చేయించడం అనేది చాలా గొప్ప విషయము. మనమే ఏకాదశి చేసుకోవడం కాదు, ఇంకొకరిని కూడా ఏకాదశి చేయించడం అనేది చాలా చాలా గొప్ప విషయము అని ఇక్కడ మనము నేర్చుకోవాలి. సో యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, ఓ జనార్దన, ఈ ఏకాదశి పేరేంటి, ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణ చెప్తున్నారనమాట. ఏంటి అంటే, ఈ ఏకాదశి మనకి జ్యేష్ఠ మాసంలో వస్తుంది. సో ఈ ఏకాదశి ఎలాంటిది అంటే చాలా భయంకరమైన పాపాల నుంచి కూడా దూరం చేస్తుంది. సో ఇక్కడ మనకి కొన్ని పాపాలు రాశారు. ఏంటి అంటే, దీన్ని మనం బాగా విన్నట్లయితే, ఎవరైతే ఈ ఏకాదశి పాటిస్తారో, అయితే ఎవరైనా ఒక బ్రాహ్మణుని కానీ, ఒక ఆవుని కానీ, ఒక కిల్లింగ్ చైల్డ్ ఇన్ ద ఊంబ్ అంటే గర్భంలో ఉండే శిశువుని, లేదా ఎవరినైనా వెక్కిరించడం కానీ, ఎగతాళి చేయడం కానీ, ఆ తర్వాత వేరే భార్య, వివాహేతర సంబంధాలు అంటారు కదా, వివాహమైన స్త్రీని కానీ వివాహమైన పురుషుణ్ణి కానీ అనుభవించడము, ఆ తర్వాత ఇంకా ఇట్లాంటి పాపాలు అంటే చాలా కఠినమైన పాపాలు ఇవి. వీటి నుండి కూడా దూరం చేయగలిగే శక్తి అపరా ఏకాదశికి ఉంది అని ఫస్ట్ శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పాడనమాట. సో ఇక్కడ ఈ ఏకాదశి చెయ్యాలి ఎందుకు అంటే, ఇప్పుడు ఎవరైనా
ఫాల్స్లీ గ్లోరిఫై సమ్ వన్స్ ఆర్ గ్లోరిఫై నినే రెడీ. ఇప్పుడు ఎవరైనా మనం పొగుడుతాము అనుకోండి, ఎగతాళి చేస్తూ పొగడడం అనేది చాలా తప్పు అని చెప్తున్నారు. అండ్ ఇంకొకరితో ఎవరైనా డిసానెస్ట్ ఏదైనా చేయడం, చేయడం కానీ, కొలవటంలో కానీ, దాంట్లో చీటింగ్ అనేది చేయటము. ఆ తర్వాత ఎవరైనా రాయటము, చీటింగ్ చేయటము, ఆ తర్వాత అబద్ధాలు ఆడటము, కావాలని ఏమైనా తప్పులు చేయటం అన్నమాట. ఇప్పుడు ఎవరైనా జారి పడిపోవాలనుకోండి, ఒక ఆయిల్ వేసేసాం అనుకోండి, వాళ్ళు జారి పడతారు కదా, అలాంటి పగలు, పిచ్చి పిచ్చి పగలు అనమాట. సో అలా కావాలని మిస్టేక్స్ మిస్టేక్ అనేది ఏమంటారు, తప్పు జరిగిపోయిన దాన్ని మిస్టేక్ అంటాం, కానీ కావాలని తప్పులు చేయటం అన్నమాట. అలాంటివి కూడా ఉన్నాయి. ఆ తర్వాత అబద్ధాలు. సో అబద్ధాలు, ఇప్పుడు నేను డాక్టర్ని కాదు, కానీ నేను డాక్టర్ని అని చెప్తే మీరు నమ్మొచ్చు కదా, సర్టిఫికేట్ చూపియండి అని అంటారా? అనరు. సో అలా అబద్ధం డాక్టర్ లాగా, అబద్ధం లాయర్ లాగా, అబద్ధం టీచర్ లాగా ఇలా చేస్తూ ఉన్న వీళ్ళన్నీ పాపాలన్నమాట. సో ఈ పాపాలన్నిటి నుండి కూడా అపరాయ ఏకాదశి నుండి మనము ముక్తి లభిస్తుంది ఏకాదశి పాటిస్తే. ఏకాదశి రోజు అన్నం తినకూడదు అని శ్రీ చైతన్య మహాప్రభు, కృష్ణుడు అందరు చెప్పారు. మరి ఏం తినాలి? అన్నం ఒకటేనా మనం తినేది? గ్రెయిన్స్ ఒకటేనా? ఇంకా ఎన్నో ఉంటాయి తినే వస్తువులు. గ్రెయిన్స్ వదిలేసి వేరేవన్నీ తినొచ్చు అని చెప్తున్నారు. సో ఈ అపరా ఏకాదశి చేయడం వల్ల ఎటువంటి పుణ్యాలు వస్తాయి అని కూడా చెప్పారనమాట. అంటే కార్తీక మాసంలో 3 సార్లు స్నానం చేయాలి అని చెప్తారంట. రోజుకి 3 సార్లు కార్తీక మాసంలో నార్మలీ. ఓకే, ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. కానీ ఇస్కాన్ వాళ్ళు 4-5 సార్లు చేస్తూనే ఉంటారు స్నానము, అది వేరే విషయము. అండ్ కురుక్షేత్రంలో సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు కురుక్షేత్రం వెళ్ళి అక్కడ టైంగా, మనం కృష్ణ కథల్లో కూడా చదువుకున్నాం కదా, సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కురుక్షేత్రం వెళ్తారని చెప్పేసి, వెళ్ళినంత పుణ్యం అంట. సో టేకింగ్ బాత్ ఇన్ ప్రయాగ్ ఇన్ వింటర్. సో ప్రయాగ్ తెలుసు కదా మీకు, సంగం, గంగా నది దగ్గర, త్రివేణి సంగం. సో అక్కడ స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందంట. తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్ మనం చీటికి మాటికి వెళ్ళలేము ఇట్లాంటి ప్లేసెస్కి. లైఫ్లో 1 టైం వెళ్ళడమే కష్టం. అలా వెళ్ళలేని వాళ్ళకి ఆ దర్శనం చేసుకున్నంత పుణ్యం అనేది లభిస్తుంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనము ఒక ఆవుని డొనేట్ చేయవచ్చు, ఎలిఫెంట్ని డొనేట్ చేయవచ్చు, కానీ ఈ కాలంలో మనకి చాలా కష్టం కదా. ఆవుని డొనేట్ చేసినా ఈ మధ్య కొందరు తీసుకోవట్లేదు. మీకు అర్థమైందా? ఎందుకు అంటే ఆవుని మేము భరించలేము, మేపలేము, చూసుకోలేము. మళ్ళా ఆ తర్వాత వాళ్ళు కూడా జాగ్రత్తగా చూస్తారా లేదో మనకి తెలియదు అనమాట. సో ఒక ఆవుని కానీ, బంగారాన్ని కానీ, బంగారం డొనేట్ చేస్తారా? ఎవరైనా డొనేట్ చేసేది ఉంటే నాకు 1 తులం బంగారం ఇవ్వండి. ఎంత ఉంది తులం ఇప్పుడు? 1,00,000 పైన ఉంది. అదంత వర్త్ కాదు, వేస్ట్ కదా. సో బంగారం డొనేట్ చేసినంత పుణ్యం వస్తుందంట. ఈ ఏకాదశి చేయండి చాలు, ఏ పుణ్యం అన్నమాట. సో బంగారం డొనేట్ చేయడం కానీ, లేకపోతే ఆవుని కానీ, ఎలిఫెంట్ని కానీ, ఇంకా ఏదైనా డొనేట్ చేసి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మనకి లభిస్తుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఒక ఆవు మామూలు ఆవు కంటే కూడా కడుపుతో ఉన్న అంటే ప్రెగ్నెంట్ కౌని డొనేట్ చేయడము మహా విశిష్టత అని అంటున్నారు. సో ఇఫ్ ఎ పర్సన్ డొనేట్స్ ప్రెగ్నెంట్ కౌ, గోల్డ్, సిల్వర్ ఎక్సెట్రా ఆర్ ల్యాండ్, భూదేవిని కూడా డొనేట్ చేయడం, 1 ఎకరం పొలం ఇవ్వడము అట్లా. సో ఆల్ దీస్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనం చేయలేని పక్షంలో ఏకాదశి వ్రతం చేసుకుంటే, ఏకాదశి ఫాస్టింగ్ చేస్తే ఆ ఫలితాలన్నీ మనకు వస్తాయి అని చెప్తున్నారు అనమాట. జస్ట్ లైక్ హౌ ద ఫారెస్ట్, అంటే ఇప్పుడు ఫారెస్ట్ ఉంది, ఒక అడవి ఉంది, ఎండాకాలంలో చిన్న నిప్పురవ్వ అంటుకుంది అనుకోండి, మొత్తం దహనం అయిపోతుంది కదా, అవునా? అడవి అంతా దహనం అయిపోతుంది.
ఆ విధంగా ఎన్ని పాపాలు, ఎన్ని జన్మల పాపాలు ఉన్నా కానీ ఈ ఒక్క ఏకాదశితోనే మనకు అన్ని పటాపంచలు అయిపోతాయి అని ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠర్కి చెప్తున్నాడు అనమాట. సో ఇంతటి మహత్తరమైన మన దగ్గర ఏదైతే అజ్ఞానం ఉందో, చీకటి ఉందో, అదంతా కూడా ఫుల్లీ డిసపియర్స్, అంటే తొలగిపోతాయి అని చెప్తున్నారు అనమాట. ఈ అపరా ఏకాదశికి పాపం అంటే చాలా భయం అంట. సో ఈ పాపాలు చేసిన అన్నీ కూడా ఏకాదశి పాటిస్తుంటే పాపాలన్నీ పారిపోతాయి అని ఇక్కడ చెప్తున్నారు. సో ద పర్సన్ హూ డస్ నాట్ ఫాలో ఇట్ విల్ బి బోర్న్ అగైన్ యాజ్ మెనీ బబుల్స్ అరైజ్ ఇన్ ద సీ. సో ఎవరైతే ఈ ఏకాదశి పాటించారో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ జన్మలు ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక రాయి వేసాము, ఏదో ఒకటి వేసాము సముద్రంలో కానీ నీళ్ళల్లో, ఒక బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి కదా, బుడగలు వస్తాయి. సో ఆ బుడగల్లాగా మళ్ళీ పుడతారు, మళ్ళీ చస్తూ ఉంటారు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ స్టోరీ మనకి ఇంకా ఇవి ఫలితాలు, ఏవి చెయ్యాలి ఏవి చేయకూడని అని. సో స్టోరీ ఆఫ్ అపరా ఏకాదశి ఎలా ఉందంటే, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. రాజు యొక్క పేరు మహీధ్వజ్. రాజు యొక్క పేరు మహీధ్వజ్. ఆయన చాలా ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. దాన ధర్మాలు ఎక్కువ చేస్తాడు, చాలా మంచివాడు. దాన ధర్మాలు ఎవరు చేస్తారండి? ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళే చేయగలుగుతారు కదా. లేదంటే శాస్త్రదానం, ఇలా బుక్స్ ఇదేమంటారు చెప్పుకోవటము, కీర్తన చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ డబ్బులు బాగా ఉండేవాళ్ళు రకరకాల డొనేషన్స్ అనేవి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఆయన పెద్ద ఫిలాంథ్రోపిస్ట్. సో మంచివాడు రాజు కానీ ఆయనకు ఒక తమ్ముడు ఉండేవాడు, బ్రదర్. చాలా చెడ్డవాడు అనమాట. ఎంత చెడ్డవాడు అంటే అన్నయ్య మీద ఎప్పుడు కోపము, జెలసీ, కక్ష ఉండేదన్నమాట. సో ఇలా ఉండి ఒకరోజు ఏం చేస్తాడంటే, ఆయన భరించలేకపోతాడు అనమాట. ఈయన ఎంత గొప్పవాడైపోతున్నాడు మా అన్నయ్య అని చెప్పేసి ఒకరోజు అతన్ని తీసుకెళ్ళి చంపేస్తాడు. ఒక చెట్టు దగ్గర పోయి అక్కడ చంపేస్తాడు అన్నమాట. సో అకాల మరణం అయినందువల్ల ఆ రాజు ఆ చెట్టు మీదనే ఒక గోస్ట్ అంటాం కదా, అంటే ఏమంటారు, ఒక భూతం లాగా వేలాడుతూ అక్కడే ఉంటాడు. ప్రేతాత్మ అయిపోతాడు అనమాట. ప్రేతాత్మలాగా అక్కడ ఉండిపోతాడు. ఉండిపోయేసరికి ఇంకా ఎన్నో సంవత్సరాలు అలా ఉండిపోవడం జరుగుతుంది అనమాట. పాపం ఆయన మంచివాడు, ఈ పాటికి ఆయనకు ముక్తి లభిస్తుంది. కానీ అకాల మరణం వల్ల ఆ విధంగా అయిపోయిందనమాట. అక్కడికి ఆ చెట్టు దగ్గరికి ఒకరోజు ఋషి ధౌమ్య అనే మనిషి అని ఋషి వచ్చారనమాట. వచ్చి ఆయనకి, ఇప్పుడు ఋషులకి చూస్తే అర్థమైపోతుంది, ఆయనకు అర్థమైంది ఈ చెట్టు మీద ఒక భూతం ఉంది, కానీ అతను పూర్వ జన్మలో చాలా మంచివాడు అని ఆయనకి అర్థమైందనమాట. సో ఆ పవరు, ఆ డివోషను అన్నీ ఆయన ఏం చేశాడు, ఆయన యొక్క పవర్తోని, భక్తితోని అపర ఏకాదశి చేశాడు. అక్కడ చేసి ఆ ఫలాన్ని ఆయన తీసుకోకుండా ఈ రాజుకి అని, ఈ ప్రేతాత్మకి ఇచ్చాడంట. ప్రేతాత్మకి ఎప్పుడైతే ఆ ఫలాన్ని ఇచ్చాడో, అపర ఏకాదశి ఫలము వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఒక మంచి రథం, వైకుంఠం వచ్చి రథం వచ్చేసింది. ఆ రథంలో ఆయన ఎక్కి వైకుంఠ ధామంకి వెళ్ళిపోయాడంట. సో ఇది ప్రత్యేకమైన కథ. శ్రీకృష్ణుడు చెప్పింది. పుష్పక విమానం వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతుంది, ఆ భూతాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏకాదశి అందుచేత మనకి చాలా ప్రాముఖ్యము. మనం అనుకుంటాము మనం చాలా మంచి వాళ్ళము అని. పోయిన జన్మలో ఏం చేస్తామో తెలియదు, అంతకుముందు జన్మలో ఏమి చేస్తున్నామో మనకు తెలియదు. ఇక్కడ చెప్పిన పాపాలన్నీ మనకు కాదు అని మనకు అనిపిస్తుంది. మీకు అనిపించిందా? మీకు అందరికి అనిపించింది ఇవి మనకు కాదు అని చెప్పి, అంటే ఈ జన్మలో ఏం చేయలేదు కాబట్టి అని మనకు అనిపిస్తుంది అట్లా. కానీ ఏ జన్మలో ఏం చేసామో మనకు తెలియదు కదా. చంపి ఉంటాము ఒక ఆవును, ఇంకా ఏదో జరిగి ఉంటది మనలో. మనతో జరగలేదు అని మనము ఖచ్చితంగా చెప్పలేము, జరిగింది అని కూడా చెప్పలేము. కానీ ఏకాదశి పాటించడం చాలా సులువు కదా.
ఏముంది, చక్కగా మామిడి పళ్ళ సీజన్, ఇంత జ్యూస్ చేసుకొని ఫలహారి పిండితో పూరీలు చేసుకొని తిన్నారంటే రోజంతా ఆకలి హాయిగా. మాకు షుగర్ ఉంది, మేము తినలేము అని అంటారేమో. సో మీకు తగ్గవి కూడా ఉంటాయి. బగర్ ఉంటుంది, అంటే సామా రైస్తో కిచిడి చేసుకోవచ్చు, అన్ని కూరగాయలు వేసుకొని. ఆ కూరగాయల్లో కూడా మనం కొన్ని తినాలి, అన్ని తినకూడదు. క్యారెట్ లేకపోతే వేరుశనగలు ఉంటాయి కదా, వాటిని ఉడకబెట్టుకొని తినొచ్చు. క్యారెట్, కీర ఇవన్నీ తినొచ్చు. సో పూరీలు కానీ దోశలు కానీ ఫలహారి పిండితో వేసుకుని తినొచ్చు. సాబుదాంతో వడలు చేసుకుంటారు. చాలా ఉంటాయండి రెసిపీస్. యూట్యూబ్లో వెళ్ళి చేసుకుంటే రోజంతా మనం తినలేక చచ్చే అంత ఫుడ్ ఉంటుంది, షుగర్ పేషెంట్లు అయినా ఎటువంటి వాళ్ళు. సో ఈ ఒక్క ఏకాదశి చేసినంత మూలాన మనకి ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పారు కాబట్టి మనం అందరం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఈరోజు మనం చేయవలసింది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. సో లక్కీగా మనం అందరం ఈరోజు కలుసుకున్నాము. అవసరమైతే మీరు గుడికి కూడా దర్శన్ ఆఫ్ సుప్రీం లార్డ్. సో గుడికి వెళ్ళగలిగితే వెళ్ళండి. చాంటింగ్ ద హోలీ నేమ్, 16 మాలలే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా మనము ఈరోజు చేయవచ్చు. అండ్ కీర్తనలు కొన్ని నేర్చుకున్నాం. కూర్చుని వరుసగా 5 కీర్తనలు పాడుకోండి, వచ్చిన పాటలు పాడుకోండి. తర్వాత రీడింగ్ స్క్రిప్చర్స్, భాగవతం కానీ భగవద్గీత కానీ చదువుకోవడం. దిస్ ఏకాదశి వి షుడ్ డిక్రీజ్ స్టాపింగ్ యాక్టివిటీస్. సో ఇవన్నీ చేయాలి. చేయకూడనివి ఏవి అంటే యూస్లెస్ టాక్స్, ప్రజల్ప అంటాం కదా, అంటే మనకి అవసరం లేని మాటలు అన్నమాట. కొన్ని చీరల గురించి కానీ, నగల గురించి కానీ, సినిమాల గురించి కానీ, సినిమా యాక్టర్స్ గురించి కానీ, మంత్రుల గురించి కానీ, న్యూస్ ఛానల్స్ గురించి కానీ, ఇవన్నీ మనకి అనవసరమైన యూస్లెస్ టాక్స్ అన్నమాట. అవి మాట్లాడకూడదు. అసోసియేషన్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ అంటే భౌతికంగా మనకి కొన్ని ఉంటాయి వస్తువులు, వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని చెప్తున్నారు. మోర్ స్లీపింగ్, మధ్యాహ్నం అయిపోయింది, శుభ్రంగా తినేసి ఇంకా పడుకుందాం కాసేపు. ఈరోజు పడుకోకూడదు, ఈరోజు పగలు అస్సలు పడుకోకూడదు. జాగరణ చెయ్యాలి, కానీ మీకు చేతనైతే జాగరణ చెయ్యండి, లేదంటే చెయ్యొద్దు. కానీ పగలు అస్సలు పడుకోకూడదు ఈరోజు. సో దిస్ ఈస్ ద స్పెషల్ ఏకాదశి అన్నమాట. సో ద డే ఆఫ్ అపరా ఏకాదశి వీ షుడ్ అబ్జర్వ్ ఫాస్ట్ అండ్ డివోషన్ టు ప్లీజ్ కృష్ణ. సో కృష్ణాన్ని మనం ప్లీజ్ చేయాలి, సంతోష పెట్టాలి. అంటే ఇందాక నాగలక్ష్మి మాతాజీ అన్నారు కదా, జపం ఎంత చేసినా నాకేమీ ఫలితం ఉండట్లేదు. కానీ మాల మీద చేసిన దానికి, ఊరికే నోట్లో అనుకునే దానికి తేడా చాలా ఉంటుంది. మాల మీద జపం చేయాలి, పుస్తకాలు చదువుకోవాలి, అసోసియేషన్లో ఉండాలి. వేరే మాటలు, భౌతికమైన మాటలు ఎక్కువగా మాట్లాడకుండా, నిద్రపోకుండా పగలు మనము ఉన్నట్లయితే ఏకాదశి పాటిస్తే మనకి ఏ ఫలితాలు చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు అవన్నీ కూడా మనకి లభిస్తాయి. ముఖ్యంగా మన పాపాలు పోతాయి, అదే కదా మనకు కావాల్సింది. పాపాలు వెళ్ళిపోయే భగవంతుడు 18వ శ్లోకంలో చెప్పారు కదా, 18వ అధ్యాయంలో, సర్వధర్మాలన్నీ నాకు ఇచ్చేయండి, మీ పాపాలన్నీ నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటాను వాటి గురించి అని. అలాగా అపరా ఏకాదశి ఈజ్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఏకాదశి అన్నమాట. అన్నిటికంటే చాలా ముఖ్యమైన ఏకాదశి. సో మీరందరూ పాటిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ పాటించలేకపోతే వేరే ఫుడ్ ఏదైనా ఉంటే తినడానికి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే తర్వాత ఈజీ అయిపోతుంది. అసలు కష్టము అనుకున్నప్పుడు ఇంకా కష్టం. ఒక్క స్టెప్ కూడా ఎక్కకపోతే మిద్దె ఎక్కలేరు, పైకి ఎక్కలేరు. ఒక స్టెప్ ఎక్కితే 2వ స్టెప్, 3వ స్టెప్, 4వ స్టెప్ మనమే ఎక్కగలుగుతాము. భగవంతుడు హెల్ప్ చేస్తాడు మనకి. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అపరా ఏకాదశి की जय, श्री कृष्ण भगवान की जय, हरे कृष्ण, युधिष्ठिर महाराज की जय, हरे कृष्ण. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో అపరా ఏకాదశి గురించి డౌట్లు ఏమన్నా ఉన్నాయా? ఏకాదశి గురించి ఏమన్నా డౌట్ ఉందా? మాతాజీ చెప్పండి. అపరా అని ఎందుకు వచ్చింది మాతాజీ? ఆ పరా అంటే, పరా అంటే పరమాత్ముడు. ఓకే,
ఆ అనేది ఈ పాపాలన్నీ తీసేస్తుంది కాబట్టి అపరా ఏకాదశి అని అన్నారు. ఆ అని ఏదైనా యాడ్ చేశారు అంటే పరలోకం పరమాత్ముని చేరుకోవడానికి, ఇప్పుడు పరమాత్ముని అజేయుడు అని కూడా అంటారు కదా, అలా. ఓకే, చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇవాళ మీ జర్నీ అంతా చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మాతాజీ. మాకు అందులో 1% వచ్చినా చాలు మాతాజీ. మేము కూడా అట్లే అనుకుంటాం. మా గురువులు చేసిన దాంట్లో 0% కూడా రాలేదేంటి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. 1% చేయగలిగితే చాలు మాతాజీ. ఇవన్నీ ఎందుకు, నన్ను మించి వెళ్ళిపోతారండి. నిన్న ఒక ప్రభువు పెట్టారు, చాలా మంచి పేరు, నాకు సరిగ్గా చాలా వీడియోలు చూడడంలో ఒక్కోసారి సడన్గా పేరు గుర్తురాదు. చాలా మంచి గురువు అండి. ఆయన లీడర్ అంటే ఏంటి, హూ ఈజ్ ఎ లీడర్ అని పెట్టారు. నేను స్టేటస్లో కూడా పెట్టాను. హూ ఈజ్ ఎ లీడర్ అంటే, ఆ లీడర్ అనేవాళ్ళు ఎవరిని ఎంచుకోవాలి అని అంటే, మాకు నేర్పించి ఆమె కంటే ముందు మేము పరిగెడతామా లేదా అనుకునే వాళ్ళే లీడర్స్ అంట. సో ఐ ఆల్వేస్ థింక్ టు మేక్ మోర్ లీడర్స్ అవ్వాలనే నేను ఆలోచిస్తాను. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా నేను అట్లే ఆలోచించాను. సరే, అది అయిపోయింది అనుకోండి, ఇప్పుడు కూడా ఈ క్లాస్ నడవాలి. ఎవరు నడిపించగలుగుతారు? ఎప్పటికీ నేను ఉండకపోవచ్చు, వేరే క్లాస్ ఇస్తారేమో, వేరే ఎక్కడైనా జరుపుతారేమో, ఎవరు నిలుపుతారు, ఎవరు చేస్తారు. సో ఐఎమ్ ట్రయింగ్ ద లెవెల్ బెస్ట్ అనమాట. ప్రస్తుతానికైతే మనీషా మాతాజీ, శ్రావణి సూపర్ అండ్ వండర్ఫుల్ అనుకోవచ్చు. వాళ్ళ సర్వీసెస్ నేను లేకపోయినా ఉన్నా వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఎండ్ చేస్తారు. అలా నాకు ఇంకో 4-5 ఇంకా లీడర్స్ నన్ను దాటుకుని వెళ్ళిపోవాలి వాళ్ళు అని అనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద కరెక్ట్ లీడర్షిప్ అని చెప్తున్నారు. సో మన గురించి చెప్పుకోవడం అంటే కొంచెం ఇన్స్పైర్ అయి, నేను కూడా ఏమీ లేదు, జీరో నుండే వచ్చాను అని చెప్పడానికి ఈరోజు చెప్పాను అనమాట. అది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. మీరు అందరూ రేపు అటెండ్ అవ్వండి, ఎందుకంటే అది రెగ్యులర్ చేసుకునే శ్లోకం కాబట్టి అందరూ రండి. రేపు అయిపోయిన తర్వాత 18 రోజులు, ఇంకా తర్వాత మీ ఇష్టం. రేపు ద్వాదశి పారాయణ ఎన్నింటి లోపల పూర్తి చేయాలి మాతాజీ? బ్రేక్ చేయాలి. రేపు ద్వాదశి 6:20 టైమింగ్స్ ఇచ్చారు. ఒక్క నిమిషం, నేను కరెక్ట్ టైమింగ్ చెప్తాను ఇప్పుడే. ఆ 6:10 మాతాజీ, అరౌండ్ 6:10 నుంచి 10 o'clock వరకు ఉంది బ్రేకింగ్ టైం. ఆ లోపల చేయాలి మాతాజీ. ఆ లోపల చేయాలి. హరే కృష్ణ మాతాజీ. ద్వాదశి రోజు ఏమన్నా డొనేషన్ చేయండి. బ్రేకింగ్ టైం మాత్రం ఇప్పుడు మీరు వంట అయిపోవాలి, వంట అయ్యాకే తిందాం భోగబెట్టి అవన్నీ ఏం ఆలోచించకండి. తిరుపతి ప్రసాదం కానీ, ద్వారకా ప్రసాదం కానీ, ఏదైనా ఒక ప్రసాదం ఉంటే ఆ సమయానికి నోట్లో వేసుకొని నీళ్లు తాగండి. సో అది కరెక్ట్గా బ్రేక్ అయినట్లే లెక్క వస్తుంది. ఓకే, ఏం అడుగుతున్నారు? హరే కృష్ణ మాతాజీ. పూజితని మాట్లాడతారు. చెప్పండి మాతాజీ. తులసిది తెంపుతాం కదా మాతాజీ, ఈరోజు భోగా పెడతారు కదా, ఈరోజు పండ్లు ఏదైనా పెట్టినా అది తినొచ్చా మాతాజీ? ఈరోజు రేపు తులసి తినొచ్చు, కానీ తులసి తినొచ్చు, ఏం కాదు. కానీ ఈ రోజు రేపు తులసి కోయవద్దు. మన ఇంట్లోది కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఓకే, మన ఇంట్లో ఉంటే గనుక దశమి రోజే తీసుకుని పెట్టుకొని 2 రోజులు వాడుకోవాలి. ఓకే, తినొచ్చు మాతాజీ, తులసి తినవచ్చు. ఇంట్లోనే గాని పూజలు కాకుండా వేరే చెట్టు కోసుకోవచ్చా? ఆహా లేదు మాతాజీ, తులసి కొయ్యొద్దన్నారు. అదే ఏకాదశి మళ్ళీ తులసి లేకుంటే స్వామికి నీళ్ళు కూడా. అందుకే మీరు ముందే దశమి రోజే అరేంజ్ చేసుకోవాలి, లేదా అంటే కొనుక్కొని తెచ్చుకోండి. బయట చెట్లు అయితే బయట ఎవరివైనా సరే తెచ్చుకోవచ్చు.
ఓకే ధన్యవాదాలు. నేనైతే అదే పాటిస్తాను. అదే చెప్పారు కాబట్టి దశమి రోజే తెచ్చుకుంటాను. 2 days కి సరిపోయేది. అవును, గుర్తుంటే తీసుకుంటాం కానీ గుర్తు లేకపోతే కష్టం కదా. మర్చిపోతే తెప్పించుకోవాలి. ఇంట్లో ఎవరైనా పిల్లలున్నా, పని వాళ్ళున్నా వాళ్ళతో అమ్ముతున్నారు కదా, బయట అమ్ముతారు కదా, అది తెప్పించుకొని పెట్టుకొని వాడుకోవాలి. మర్చిపోకూడదు మరి, భగవంతుడిది ఏకాదశి చేస్తున్నా. ఏకాదశికి తులసి మాతకి చక్కగా వస్త్రాలంకరణ చేసి మరి చాలా బాగా చేస్తారు కదా. హరే కృష్ణ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు మాతాజీ.